హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు చివరి భాగాన్ని ముగింపును వినేద్దామా? విమల భారంగా ఉన్న పూలజడ ముందుకి పడుతుండగా నుదుటిన కళ్యాణ బొట్టుతో పచ్చటి పసుపు తాడుని మంగళసూత్రాలు మెరుస్తుండగా వంగి సుధీర్ కాళ్ళకి నమస్కరించింది. అరే ఇదేమిటి? సుధీర్ విమలని పట్టి లేవనెత్తాడు. బావా, నువ్వు నాకు పునర్జన్మని ప్రసాదించావు. అంతేకాకుండా విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దగ్గుతికతో ఈరోజు నాన్న లేరనే లోటు మినహా నాకు బాధ లేదు. ఇదంతా నీ చలవే. నీ రుణం నేనెలా తీర్చుకోగలను అంది. ఏమిటా మాటలు? సుధీర్ మందలించాడు. నిజం బావా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. అలా అన్నావంటే నిజంగా నాకు కోపం వస్తుంది. విమల పక్కన నున్న వరుడు ప్రసాద్ని చూస్తూ, ప్రసాద్, మా విమి ఉందే ఒట్టి పిచ్చి పిల్ల, నువ్వెలా చూసుకుంటావో ఏమిటో అన్నాడు. మీ విమల గురించి మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. నా ప్రాణంగా చూసుకుంటాను, సరేనా అన్నాడు ప్రసాద్. ప్రసాద్ సుధీర్ తోటి లాయర్గా చేస్తున్నాడు. చాలా యోగ్యుడైన కుర్రాడు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. సుధీర్ విమలనిచ్చి ప్రసాద్కి వివాహం జరిపించాడు. మొదట ఈ మాట వినగానే అహల్యమ్మగారు చిరాకు పడింది. విమల నా కోడలవ్వాల్సిన వ్యక్తిరా అంది. సుధీర్కి తల్లి మనసేమిటో బాగానే తెలుసు. అందుకే అన్నాడు, నీ కోడలైన వ్యక్తి ఈ ప్రపంచంలో లేదమ్మా. ఆ ప్రసంగం ఇక నా ముందు ఎత్తకు అన్నాడు. విమలని అతను ప్రసాద్ గురించి అడిగాడు. నీ ఇష్టం బావా అంది. సుధీర్ వివాహం నిశ్చయం చేశాడు. ఆ రోజున విమల అంది, బావా, నాకు సుస్థి చేసినప్పుడు మాకు ఇబ్బంది కలిగి నలుగురిలో మమ్మల్ని హేళన చేసి నవ్వినప్పుడు నువ్వు ఆదుకుని కోటకోడలా రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా జీవితాంతం నీ సేవ చేయటానికైనా నీకు భార్యగా అవ్వాలని అనిపించేది. కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు నీ మనసు బాగా తెలుసు. నీ జీవితంలోనూ మనసులోనూ కూడా స్వప్నకి తప్ప ఇంకెవ్వరికీ చోటు లేదని అర్థం చేసుకున్నాను. ఒక్కొక్కసారి స్వప్నని గుర్తు చేసుకుంటే ఎంతో జాలిస్తుంది. ఆ అమ్మాయి భార్య అయ్యి నిన్ను పొందలేని దురదృష్టవంతురాలయ్యిందా, లేక దూరమైనా నువ్వు మర్చిపోలేదు కాబట్టి అదృష్టవంతురాలయ్యిందా అని అనిపిస్తుంది. నీ ఇష్ట ప్రకారమే కాని బావా, ప్రసాద్ని చేసుకుంటాను. నీ జీవితానికి వెలుపల నిలబడే నీ సేవ చేసుకుంటాను అంది. సుధీర్ విమలని చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. సుధీర్ ఇలా విమలని ప్రసాద్కిచ్చి తనే దగ్గరుండి వివాహం జరిపించడంతో అందరి ఊహలు తారుమారయ్యాయి. అతనిక పెళ్లి చేసుకోవడనే సంగతి తెలిసిపోయింది. అహల్యమ్మగారు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఎంతమంది ఒక భార్య పోతే మరొక భార్యను తెచ్చుకోవటం లేదు. ఆ పిల్ల ఎక్కడా బ్రతికి ఉన్నట్టు కానరావటం లేదు. వాడు పెళ్లి చేసుకోడు. ఇలా జీవితాంతం వాడు ఒంటరిగా ఉంటుంటే ఆ ఒంటరితనానికి నేను చేసిన తప్పే శిక్ష అయి ఉంటుందని నేను కమిలిపోతూ ఉండిపోవాలి కావలు. భగవంతుడా, ఒక్క పిల్లాడు. వాడి కాపురం గురించి నేను ఎన్నో ఊహించుకున్నాను. పిల్లా పాపతో కలకల్లాడే వాడి నీడలో నా శేష జీవితం వెళ్లదీసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఇలా జరిగిపోయింది అని బాధపడేది. కొడుకుని ఆవిడ ఈ రోజున ఏమీ అనలేకపోతుంది. ఆవిడ కళ్ల ముందు ఒక రోజున స్వప్న ఎవరో తెలియని సమయంలో అతను పెళ్లి చేసుకోను అని అన్నందుకు తను ఆవేశపడుతూ, ఎన్నాళ్ళు నిన్నిలా చూస్తూ ఊరుకోమంటావు? నీది ఎంత చిన్న వయసురా, ఇంత పెద్ద అనుభవం ఎందుకు రావాలి? నువ్వు దాన్ని మనసుకు తీసుకోవడమే సరిగ్గా లేదు. సుధీ, నువ్వు తెలియకుండా జీవితాన్ని వృధా చేసుకుంటుంటే నిన్ను కన్నతల్లిగా చూస్తూ ఊరుకోలేనురా అంది. ఆ మాటలకి అతను ఆవేశం బిగబట్టుకున్న స్వరంతో అన్నాడు, కన్నతల్లి? ఆ మాట నీకిప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? నువ్వు నా కన్నతల్లివేనా? కన్నతల్లివైతే నా మనసు ఎందుకు అర్థం చేసుకోలేదు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే. నేనెందుకు స్వప్నాన్ని పెళ్లి చేసుకున్నానా అని కాస్త నిగ్రహంగా ఆలోచించలేకపోయావు. నేను తొందరపడే మనిషిని కానని, బలీయమైన కారణం లేకుండా ఇలా చేయనని కాస్త అర్థం చేసుకుని ఓపిక పట్టుంటే నీకంతా చెప్పుండేవాణ్ణి. నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళిపోయావు. నా ముఖం చూడలేదు. నేను చెప్పే మాటలే వినలేదు. నన్ను ఇన్నేళ్లు పెంచావు. నాకు విద్యాబుద్ధులు నేర్పావు. నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అమ్మా? అతని కంఠం వణికింది. కళ్లలో నీటి పొర అడ్డుపడింది. లోకం కంటే ముందుగా నువ్వే నన్ను తిరస్కరించావు, అపార్థం చేసుకున్నావు. నన్ను అర్థం చేసుకోవాల్సిన నువ్వు ముందే వెళ్లి లోకంతో సమంగా అయ్యావు. పైనుంచి మామయ్యకు వత్తాసు పలికి నన్ను, స్వప్నని, బంధువులు, స్నేహితులు, హితులు వేటకుక్కల్లా మమ్మల్ని తరిమేలా చేశావు. అందుకేగా స్వప్న పారిపోయింది. స్వప్న లోకానికి వెరవలేదు. కానీ నీకే భయపడి దూరంగా వెళ్ళిపోయింది. నిన్ను బాధ పెడుతున్నానని అనుకుంది. నాకు నువ్వు ఎంత ప్రాణమో స్వప్నకి తెలుసు. నేను నిన్ను గెలుచుకోలేనని, నీకు నచ్చ చెప్పడం అసంభవమని తెలుసుకుంది. తను దూరం అవటమే పరిష్కారం అనుకుంది. అదే చేసింది. అమ్మా, ఏ మనిషి అయినా జీవితంలో ఒకే ఒక్కసారి ప్రేమించగలుగుతాడు. ప్రేమ పదే పదే రాదమ్మా.
స్వప్నని నేను మర్చిపోలేను. నీకోసం స్వప్న జ్ఞాపకాలు ఇక్కడ సమాధి చేసి మామూలు మనిషిలా నటిస్తున్నాను. ఈ నటన ఈ జీవితాంతం ఇక కొనసాగాల్సిందే. నేను బ్రతకాలంటే స్వప్న రావాలి. అమ్మా, స్వప్న రావాలి. అది అసంభవమని నీకు నాకు కూడా తెలుసు. అమ్మ, దయించిక ముందెప్పుడు నా పెళ్లి గురించి ఎత్తకు. నేను ఆవేశంతో ఏదో అన్నానని నువ్వు బాధపడే స్థితి తీసుకురాకు, చేతులు జోడిస్తూ అన్నాడు. శంకు ఎవరో వచ్చారని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు. అహల్యమ్మగారు అక్కడున్న కుర్చీలో కూలబడింది. సుధీర్ మాటలు బాకుల్లా ఉన్నాయి. అవి తీవ్రంగా బాధ పెడుతున్నాయి. కానీ అతనన్న ప్రతి మాట నిజమే. తను నిజంగా కన్నతల్లి అయితే వాడి అండన నిలబడాల్సింది. కన్న కొడుకు కంటే అన్నగారే ముఖ్యం అనుకుంది. ఆనాడు అన్నగారి కోసం భర్తని తెలియకుండా దూరం చేసుకుంది. ఈ రోజున కొడుకు విషయంలో కూడా మళ్ళీ అదే జరిగింది. ఆవిడ ఏడవసాగింది. భగవంతుడా, ప్రపంచంలో ఏ స్త్రీకి ఇలాంటి విషమ పరిస్థితి రానియొద్దు. నా తెలివి తక్కువతనం, మూర్ఖత్వం వాడి ఆనందాన్ని బలికొన్నాయి. నిజమే, వాడన్న ప్రతి మాట నిజమే. నేను తల్లిగా ఆలోచించలేకపోయాను. ఈనాడు నేను అభిమానించిన అన్నయ్య గాని, నేను గౌరవించిన సంఘం గాని కనీసం నా కోసమైనా వాడిని క్షమించలేదు. ఒక హంతకురాలు మెడలో తాళి కట్టాడనే ఆగ్రహంతో వాడి మనసుని ఎన్నో రకాలుగా హింసించింది. అందుకే ఈనాడు అహల్యమ్మగారు కొడుకు తను పెళ్లి చేసుకోవాల్సిన విమలకి స్వయంగా దగ్గరుండే ఓ తోబుట్టువులా విమల వివాహం జరిపిస్తుంటే ఆమె బాధపడటం లేదు. కొడుకుకి ఏది ఆనందమో అదే తన ఆనందం కూడా అని భావించసాగింది. కుటుంబరావు వచ్చాడు. ఆయన వెంట పెద్ద గులాబీ దండ తలతళ్లాడే చెంకీ చుట్టినది తీసుకొచ్చాడు. అతిథులందరూ ఆయన వధూవరుల కోసం ఆ దండ తెచ్చాడని భావించారు. కానీ కుటుంబరావు దండ 2 చేతులతో పట్టుకుని సరాసరి సుధీర్ దగ్గరికి వెళ్ళి అతని మెడలో వేసి చేయి పట్టి ఊపుతూ, లాయర్ గారు, మనం కేసు గెలిచాం అన్నాడు. అతని పక్కనున్న సుధీర్ అసిస్టెంట్ చెప్పాడు, మనం కుటుంబరావు గారి కేసు గెలిచాం. ఆ స్కూలు పెట్టిన జాగా ఈయన పరమైంది. ఆ పంతులమ్మకి, ఆ 4 మగపిల్లలకి జైలు శిక్ష పడింది. ఈరోజు కోర్టులో ఆ కేసు తీర్పు చెప్పే రోజు. కానీ విమల పెళ్లి మూలంగా సుధీర్ కోర్టుకు వెళ్లలేదు. అసిస్టెంట్స్ని పంపించాడు. ఈ కేసు గెలుస్తామని అసిస్టెంట్స్తో సహా ముందరే జోస్యం చెప్పారు. ఎందుకంటే అవతల న్యాయవాది కుర్రకారు మనిషి, అనుభవం లేదు. అతనే తికమక పడుతూ మాట్లాడుతున్నాడు. కుటుంబరావు చెప్పలేని ఆనందంతో జేబులో నుంచి పర్స్ తీసి సుధీర్కి అందిస్తూ, ఈ రోజు నా జన్మలో మరిపురాని రోజు, ఇదిగో మీ ఫీజు అన్నాడు. సుధీర్ ఆ డబ్బు తీసుకోలేదు. దూరంగా ఉన్న ఒక మధ్య వయస్కురాలైన లావాటి స్త్రీని లక్ష్మీబాయమ్మ గారు అని పిలిచాడు. ఆవిడ, ఏం సుధీర్ అంటూ వచ్చింది. ఇదిగో మీ అనాథ శరణాలయానికి నా తరపున విరాళం తీసుకోండి అన్నాడు. ఈమె లక్ష్మీబాయమ్మ గారని అనాథ శరణాలయం సెక్రటరీ అంటూ కుటుంబరావు గారికి పరిచయం చేశాడు. అంత డబ్బు విరాళం అనేసరికి కుటుంబరావు ముఖం వెలవెలాపోయింది. చేతిలో డబ్బు వంక ఆవిడ ముఖం వంక మార్చి చూశాడు. ఇవ్వలేక ఇస్తున్నట్టుగా ఇచ్చాడు. సుధీర్ అన్నాడు, లక్ష్మీబాయమ్మ గారు, విషయం ఏదైనా కానియండి. తప్పు చేసిన వ్యక్తి కావచ్చు. ఈరోజు ఒక ఆడపిల్లకి నా మూలంగా శిక్ష పడింది. దానివల్ల వచ్చిన డబ్బు అది. ఈ డబ్బు మూలంగా మరో 4 అనాథ బాలికలకి ఉపకారం జరిగితే నాకు తృప్తిగా ఉంటుంది. మీరు 100 ఏళ్లు చల్లగా బతకాలి అంది లక్ష్మీబాయమ్మ. విమల అత్తారింటికి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు పెళ్లికి రాలేదేం బావా అంది. ఆయన ఊర్లో లేరు విమల. కాలు నొప్పిగా ఉంటే కేరళలో వైద్యం చేయించుకోవడానికి వెళ్లారు. 2 నెలలైంది, తగ్గిందిట, వచ్చేస్తానని రాశారు. ఈరోజు ఆయన ఇక్కడుంటే నాకెంతో సంతోషంగా ఉండేది అంది. మేనమామ భార్య సుధీర్ చేతులు పట్టుకుంటూ కళ్ళనీళ్లతో అంది, నాయనా సుధీర్, విమలని మళ్ళీ మనిషిని చేశావు. పెళ్లి కూతురుగా అత్తవారింటికి పంపిస్తున్నావు. ఆయన పోయిన తర్వాత ఇలాంటి రోజు నా జన్మలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది. మన చేతిలో ఏమీ లేదత్తయ్య, అంతా ఆ పైవాడి దయ అన్నాడతను. 2 రోజుల అనంతరం సుధీర్ ఉదయమే లేచి కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు. నిన్న ఉదయమే డాక్టర్ గారు కేరళ నుంచి వచ్చాడు. ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నారు. కాలు నొప్పి తగ్గింది. విశ్రాంతిగా గడపడం వల్ల ఇదివరకు కంటే చురుగ్గానే ఉన్నారు. సుధీర్, ఆ పరిసరాలు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉన్నాయి. నువ్వు వీలు చేసుకుని ఒక్కసారి వెళ్ళొస్తే ఎంతో బాగుంటుంది అన్నారు. అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. శారీరకంగా అలసిపోయిన మీకు అలాంటి విశ్రాంతి. మంట అనేది ఎదురుగా కనిపిస్తే పక్కకు తిరిగి పారిపోతాం. దాని నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. కానీ ఆ మంట మనలోనే మండుతూ ఉంటే ఏ పక్కకు పరిగెత్తినా ఒకటే. ఈ మనస్సు ఎక్కడున్నా ఒకటే. పరిసరాల ప్రభావం దీనికి ఉండదు. శాంతి లేని మనసుతో ఉన్న మనిషి ఈ ప్రపంచంలో ఏ మారుమూలకు వెళ్ళినా మనశ్శాంతి దొరకదు అని లోపల అనుకున్నాడు. డాక్టర్ గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ వేళకి వచ్చి కేరళ కబుర్లు చెప్తానని అన్నాడు. సుధీర్ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు.
యథాలాపంగా పేపర్ తిరిగేస్తున్న సుధీర్ కళ్ళు ఒకచోట సర్పదృష్టలా ఆగిపోయాయి. అక్కడ ఒక యువతి ఫోటో ఉంది. దాని కింద నక్సలైట్ ఉద్యమకారకురాలైన యువతికి శిక్ష అని హెడ్డింగ్ ఉంది. దాని కింద క్లుప్తంగా రాయపురంలో జరిగిన కొట్లాట కేసు ఉంది. బుజ్జి అని పిలువబడే స్వప్న అనే యువతి చిన్నపిల్లల స్కూల్ నడుపుతున్నట్టు నటిస్తూ ఊరిలో యువకులని చేరవేసి నక్సలైట్ ఉద్యమం ప్రారంభిస్తుంది. అతి త్వరలోనే పోలీసులు కనుగొనడం వల్ల ఆమెకి జైలు ప్రాప్తి అయింది. స్వప్న ఫోటో చూస్తున్న సుధీర్కి కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. పైన ఆకాశం పెళపెళా విరుచుకుపడ్డట్టే అయింది. ఈ యువతి ఎవరు? స్వప్న. మై గాడ్, ఈ కేసు తనే చేపట్టాడు, శిక్ష పడేలా చేశాడు. కానీ ఇది ఎలా సాధ్యం? స్వప్న బ్రతికే ఉందా? భగవంతుడా, తనేం చేశాడు? తన ప్రాణాన్నే జైలుకు పంపాడు. తను ఇన్నాళ్ళు ఎవరిని తలుచుకుంటూ ఎవరి జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాడో ఆ స్వప్ననే అరెస్టు చేయించాడు. తన భార్యనే తను జైలు పాలు చేశాడు. అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. స్వప్న కనిపించిందనే ఆనందం, తన మూలంగా కటకటాలకు వెనక బంధింపబడింది అనే వ్యధ అతన్ని పిచ్చివాణ్ణి చేసేస్తున్నాయి. మై గాడ్, అతను లేచాడు. అక్కడికి వచ్చిన అహల్యమ్మ గారు అతన్ని చూసి తెల్లబోయింది. చప్పున వచ్చి కొడుకు చేయి గట్టిగా పట్టుకుంటూ, సుధీ, ఏమిట్రా, ఏమైంది? ఏమిటా చెమటలు? నీకొంట్లో బాగుందా? అంది కంగారుగా. అతను తల్లి మాటలు వినే స్థితిలో లేడు. తల్లి చేతుల్ని తోసేశాడు. తల్లికి పేపర్ చూపిస్తూ, అమ్మా, స్వప్న బ్రతికే ఉంది అన్నాడు. స్వప్న బ్రతికే ఉందా? ఎక్కడా? ఎవరు చెప్పారా? ఆవిడ సంతోషంగా అడిగింది. ఇదిగోనమ్మా. అతను పేపర్లో ఫోటో చూపించాడు. ఇదిగో, ఇది చదువు. జైల్లో ఉంది. జైల్లోనా? అవును. స్వప్నని జైలుకి ఎవరు పంపించారో తెలుసా? నేనే. అతను గుండెల మీద చేయానించుకున్నాడు. అతను ఎంత ధీమాగా గర్వంగా అనబోయాడో అంత దుఃఖం బాధ తరుముకుని వచ్చాయి. అతను ఉన్మాదిలా ఉన్నాడు. దీనికి నాకు కుటుంబరావు గారు మెడలో దండ వేసి గొప్పగా ఫీజిచ్చారు. అతను తల్లిని తోసుకుంటూ వెళ్లి గబగబా బట్టలు మార్చుకుని కార్ తాళాలు అందుకున్నాడు. తూలుతున్నట్టే నడుస్తూ వడివడిగా వెళ్ళాడు. అహల్యమ్మగారు పేపర్ శాంతం చదివింది. ఆవిడ అది పట్టుకుని అలా కుర్చీలో కూలబడ్డట్టుగా కూర్చుంది. స్వప్న బ్రతికే ఉందా? ఆవిడకి ఆనందంగానే అనిపించింది. ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని వెళ్ళి, ఇంటికి రామ్మా, సుధీర్ నిన్ను తలవని క్షణం లేదు. నేను వాడి మనసు తెలుసుకోలేక నిన్ను వాడిని చాలా బాధపెట్టాను. నిన్ను దూరం చేస్తే సమస్య తీరుతుందని ఆశపడ్డానే కానీ నా కొడుకు మనసు కూడా దూరం అవుతుందని అనుకోలేదు అని మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. ఆవిడ లేవబోయింది. కానీ అంతలోనే ఆగిపోయింది. స్వప్న ఎక్కడుంది? జైల్లో. ఈ ఫోటో ఏమిటి? రాతలేమిటి? హారి భగవంతుడా! ఆవిడ కృంగిపోయింది. ముఖాన నెత్తురు చుక్కలేనట్టయింది. సుధీర్ కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. అతను పిచ్చిగా మతిలేని మనిషిలా పరధ్యాసగా డ్రైవ్ చేస్తున్నాడు. స్వప్న రాయపురంలో ఉందా? తనకి ఇంత దగ్గరలో ఉన్న స్వప్నని తను ఎలా తెలుసుకోలేకపోయాడు? రాయపురం రమ్మని కుటుంబరావు ఎన్నోసార్లు పిలిచాడు. కానీ తనకి ఆయన మాటలంటేనే విసుగు. వస్తా అంటూ ఎగ్గొట్టేశాడు. కుటుంబరావు నోటి వెంట నాగమ్మ అనే మాట చాలాసార్లు విన్నాడు. దెయ్యంలాంటి ఆ నాగమ్మ గనక ఆ బుజ్జమ్మకి అండగా నిలబడకపోయినట్లయితే ఆ బుజ్జమ్మకి తన తడాకా ఎప్పుడో రుచి చూపించేవాడు. నాగమ్మే బుజ్జమ్మని ఆ ఊరు తీసుకొచ్చిందిట. ఆ బుజ్జమ్మ చాలా గ్రంథసాంగురాలు. పెళ్లి కాకుండా పిల్లాండి కన్నదిట. నదురు బెదురు లేకుండా ఆ పిల్లాండి పెంచిందిట. సుధీర్ గుండెలు ఆలోచనలతో అలసిపోతున్నాయి. స్వప్నకి కొడుకు పుట్టాడా? అయితే ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? నాగమ్మ దగ్గరే ఉన్నాడా? అతని ప్రాణం పోతుందేమోనన్నంత వేగంగా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఆ రోజు స్వప్న లేదని, ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, తనకి దూరమైందని ఆ ఉత్తరం చూసిన తర్వాత సరిగ్గా ఇట్లాగే అనిపించింది. ఆ తర్వాత మనసు ఘనీభవించిపోయినట్టుగా భావోద్రేకాలకి చలించనట్టుగా అయిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతనికి ఆగ్రహం, ఆవేశం లాంటివి వస్తున్నాయి. మంచు ముద్దలా గడ్డకట్టిన నిర్లిప్తత కరిగిపోతుంది. అతనికి కేసు గుర్తుకొస్తున్న కొద్దీ స్వప్న మీద చాలా కోపంగా ఉంది. దుఃఖంగానూ ఉంది. స్వప్న బ్రతికుందా? బ్రతికుండి కూడా తనకి దూరంగా ఉండగలిగిందంటే అతనికి చాలా ఆశ్చర్యంగా, నమ్మలేనట్టుగా ఉంది. స్వప్నకి అంత ధైర్యం, అంత శక్తి ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అతనికి కణతలు పగిలిపోతాయేమో అన్నట్టుగా ఉంది. కారు ఊరిలో ప్రవేశించింది. ఆడుకుంటున్న పిల్లలందరూ తెల్లటి ఫియట్ కారు చూడగానే ఆడుతున్న ఆటలు మానేసి కారు వెంట పడ్డారు. సుధీర్ నాగమ్మ ఇల్లు కావాలని అడిగాడు. ఎవరో దూరంగా చూపించారు. పిల్లా పెద్ద కూడా వింతగా కారు వెంట నడవసాగారు. కారు సరాసరి నాగమ్మ ఇంటి ముందు వచ్చి ఆగింది. సుధీర్ కారు దిగి 1 నిమిషం ఆ పరిసరాలు గమనిస్తూ నిలబడ్డాడు. స్వప్నకి ఇన్నేళ్లు ఆశ్రయం ఇచ్చిన చోటు ఇది. ఆ ఊరికి చివరి ఇల్లు అదే. ఆ తర్వాత అన్నీ పొలాలే.
గాలి చప్పుడు మినహా ఇంకేమీ వినిపించని ప్రశాంతత నెలకొని ఉంది. వాకిట్లో గేదెలు కట్టేసి ఉన్నాయి. దూరంగా వడ్లమర కడుతున్నారు. చిన్న పెంకిటిల్లు, దానికి ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టుకి మట్టితో అలికి తెల్లటి బొట్టు పెట్టిన అరుగు ఉంది. నులక మంచం, పలుపు లాంటి తాళ్ళు, నీళ్ల తోడే బకెట్టు, దాణా తినిపించే బుట్టలు గజిబిజిగా పడి ఉన్నాయి. కారు వెంట వచ్చిన పిల్లల్లో ఒక అతను పరిగెత్తి ఇంట్లో ఉన్న నాగమ్మని పిలుచుకొచ్చాడు. నా కోసమా? కారులోనా? ఎవరబ్బా? ఈ కారు మనుషులంటేనే కాళ్ళు వణుకుతున్నాయి. నాగమ్మ గుణుక్కుంటూ చేస్తున్న పని వదిలి వచ్చింది. ఎదురుగా స్ఫురద్రూపిగా తెల్లటి బట్టలతో నిలబడి ఉన్న వ్యక్తిని చూసి యగాదిగా చూసింది. ఇతనికి మాతో ఏం పని? బట్టలు చూస్తే పోలీసు వాళ్ళలా లేడే అనుకుంది. నాగమ్మ అంటే మీరేనా? సుధీర్ అడిగాడు. అవును. స్వప్న మీకు తెలుసా? నాగమ్మ వెంటనే జవాబు చెప్పలేదు. అనుమానంగా చూసింది. ఎందుకట? ఎదురు ప్రశ్న వేసింది. నేను నేను ఇంతలో యేసేబు కొడుకు పరిగెత్తుకు వచ్చాడు. వగరుస్తూ నాగమ్మతో, మన బుజ్జమ్మని జైల్లో పెట్టించిన వకీలు ఈయనే అని చెప్పాడు. నాగమ్మ ఈ మాట వినగానే నిఠారుగా అయింది. నాగమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి. చేతిలో ఏమీ లేదు గాని ఉంటే అది పెట్టి సుధీర్ ముఖం బద్దలు కొట్టేదే. సుధీర్ని కోపంగా చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని, ఏం బాబు, ఇంకేం మిగిలిందని వచ్చావు? అది కాదు, అతనేదో నచ్చ చెప్పపోయాడు. కానీ నాగమ్మ వినిపించుకోలేదు. జాడిస్తున్నట్టుగా అరుస్తూ అనేసింది. ఏం లాయర్వయ్యా నువ్వు? నీకు అసలు ఈ సంపాదనతో వచ్చే అన్నం తింటే వంట పడుతుందా? అసలు ఆ కుటుంబరావు ఎంత దగులుబాజీ! చచ్చిపోయిన శవం చేత వేలిముద్ర వేయించుకుని ఆస్తి కాజేశాడే, వాడెంత దొంగ వెదవా! అలాంటి వాడిని పెద్ద మనిషిగా తిరగనిస్తారా? మీరు అన్నం పుణ్యం ఎరగని మాలాంటి వాళ్లను జైల్లో తోయిస్తారు. ఇందుకేనా నువ్వు చదువుకున్నది? ఆ కారు, ఈ తెల్లబట్టలు ఎంత పాపపు సొమ్మయ్యా నీది! మా బుజ్జమ్మ ఈ ఊరికి చేస్తున్న మేలు చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. ఆ జాగా నాదయ్యా. మేము చదువుకోనోళ్ళం. మేం చెప్పేది మీరు నమ్మరు. ఆ ఎదవ చెప్పిందే నమ్ముతారు. మా బుజ్జమ్మ ముఖం చూసావటయ్యా నువ్వు? దేవత కదటయ్యా. చీమకి కూడా అపకారం చేయదే. ఇదిగో ఆ కుటుంబరావు నీకు డబ్బు బాగా తినిపించుంటాడు. నువ్వు ఆ గడ్డి తిని ఆయన్నే దేవుడు అని అంటావు. మీ లాయర్లు బ్రతికేటయ్యా. ఎవడు డబ్బిస్తే వాడి పక్కనే న్యాయం ఉందంటారు. అసలు కుర్ర వెదవని లాయర్గా పెట్టుకోవడం మాది తప్పయింది. ఆడు మా ముందు పులి, కోర్టులో పిల్లి. నేను చూశానుగా కోర్టులో. మా కర్మ. ఇదిగో కేసు గొల్చానని ఎగరబోకు. న్యాయాలు చూడ్డానికి పైన ఒకడున్నాడు. మా అందరి ఉసురు నీకు తగులుతుంది. నీకే కాదు, నీ భార్య పిల్లలకి కూడా తగులుతుంది. అతన్ని నోరెత్తనీయకుండా, అతను చెప్పబోయేది వినిపించుకోకుండా చివాట్లు పెట్టింది. జాగ్రత్త, త్వరగా ఈ ఊరి నుంచి బయటపడు, లేకపోతే ఈ ఊరి వాళ్ళు నీ కాళ్ళు విరిచేయగలరు అంది. సుధీరిక ఆమె వినే ప్రసక్తి లేదని గ్రహించాడు. వచ్చి కారెక్కాడు. కార్ స్టార్ట్ చేశాడో లేదో రాయి ఒకటి వచ్చి టప్పన తగిలింది. 1-2 రాళ్ల వర్షం మొదలైంది. సుధీర్కి గాజు పెంకులు వచ్చి గుచ్చుకున్నాయి. వచ్చేటప్పుడు తెల్లగా నీట్గా ఉన్న అతని కారు సొట్టలు పడి అద్దాలు పగిలి దెబ్బలు తిన్న పిట్టలా అయింది. సుధీర్ హైదరాబాద్ వచ్చేశాడు. తల్లి గాయపడిన కొడుకుని కారుని చూసి తెల్లబోయింది. ఏమిట్రా, ఏమైంది అంది. ఏం లేదమ్మా అన్నాడు. సుధీర్ కుటుంబరావుని పిలిపించాడు. ఆయన చెప్పాడు. స్వప్న కొడుకుని ఇక్కడే హైదరాబాద్లో ఎవరి దగ్గర ఉంచి పెంచుతోందిట. వారం వారం వెళ్ళి చూసొస్తోందిట. ఎక్కడ ఉంచిందో మాత్రం ఎవ్వరికీ తెలీదు. సుధీర్ నీరసపడిపోయాడు. ముందు ఆ కుర్రాన్ని చూడాలని అతని మనసు ఆరాటపడుతోంది. తను స్వప్న ముందుకి బాబుని తీసుకుని కానీ వెళ్ళలేడు. లేకపోతే తనకి శక్తి చాలదు. ఏం చెప్తే స్వప్నకు అర్థమవుతుంది? అసలు తనను అర్థం చేసుకుంటుందా? అతనికి అయోమయంగా ఉంది. అతని మనసులో తుఫాను వీస్తుంది. సుధీర్ డాక్టర్ గారింటికి వచ్చాడు. నర్సు ఎదురైంది. డాక్టర్ గారు ఎక్కడా అని అడిగాడు. లేరు, బయటికి వెళ్ళారు అని చెప్పింది. సుధీర్ ఉస్సురంటూ కూర్చున్నాడు. నర్సు అతని గాయాలు చూసి కంగారుగా, ఏమైంది సార్, ఇన్ని దెబ్బలేమిటి? యాక్సిడెంటా అని అడిగింది. సుధీర్ తల ఊపాడు. డాక్టర్ గారు లేరు, ఎప్పుడు వస్తారో తెలీదు. సుధీర్ నర్సు చేతనే గాయాలకి కట్టిన కట్టు మార్పించుకోసాగాడు. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి దూది లోషన్లో ముంచి గాయాలు క్లీన్ చేస్తున్న నర్స్ అంది. సార్, ఈ వార్త మీకు తెలుసా? ఏమిటి? వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని అన్యమనస్కంగా కూర్చుని ఉన్న అతను అడిగాడు. డాక్టర్ గారి కోసం రహస్యంగా వస్తుందే, ఆమె అరెస్ట్ అయింది. అలాగా? ఎందుకు? ఆవిడ పెద్ద చేయిట, చాలా గ్రంథసాంగురాలట. నర్స్ అతని గాయం శుభ్రం చేయటం ఆపి వెళ్ళి షెల్ఫ్లో ఉన్న పేపర్ పట్టుకువచ్చింది. అందులో ఉన్న స్వప్న ఫోటో చూపిస్తూ, ఈ మహాతల్లే సార్, బాబు తల్లి. డాక్టర్ గారు ఇది చూడగానే కింద పడినంత పని అయింది.
ఎవరెవరికో ఫోన్లు చేశారు, ఎక్కడెక్కడికో పరిగెత్తారు. ఆసక్తిగా చెప్తున్న నర్స్ ఆగింది. ఏమిటి, ఈ అమ్మాయి కొడుకా బాబు? అప్పటికే సుధీర్ లేచి నర్స్ చేయి గట్టిగా పట్టుకున్నాడు. అవును సార్ అంది. బాబు తల్లి ఈ అమ్మాయా? ఇంకోసారి నమ్మలేనట్టుగా అడిగాడు. అతని ఆవేశానికి ఉద్రేకానికి నర్స్ బిత్తరపోయింది. అవును సార్ అంది భయంగా. మై గాడ్, ఏడి బాబు, ఏడి, ఎక్కడా? లేడు సార్, డాక్టర్ గారు తీసుకుని ఎక్కడికో వెళ్ళారు. బహుశా జైలుకి అనుకుంటాను. ఎందుకంటే బాబుని మమ్మీని చూడ్డానికి వెళ్దాం రా అన్నారు బిక్కముఖంతో చెప్పింది. సుధీర్ అప్రతిభుడైనట్టు నిలబడిపోయాడు. డాక్టర్ గారి కోసం వచ్చే వ్యక్తి ఈ అమ్మాయేనా? నీకు బాగా తెలుసా? మళ్ళీ అడిగాడు. ఇంతలో తులసి అక్కడికి వచ్చింది. తులసి ముఖం ఏడ్చినట్టుగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. కావాలంటే తులసిని అడగండి అంది. సుధీర్ తులసికి పేపర్ చూపించాడు. తులసి, ఈమె తెలుసా? మా అమ్మే సార్, కానీ మా అమ్మ చాలా మంచిది సార్. ఈ నర్సుకి తెలీదు మా అమ్మ చెడ్డది, అందుకే జైలుకి వెళ్ళింది అంటుంది. కాదు సార్, మా అమ్మ మంచిది, చాలా మంచిది. తులసి ఏడ్చేసింది. సుధీర్కి ఆ పైన ఇంకేమీ తలకెక్కలేదు. బాబు స్వప్న కొడుకా? డాక్టర్ గారి దగ్గరుండి పెరుగుతున్న బాబు తన రక్తమా? అతని తల తిరిగిపోతుంది. అతను అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. వెనక నుంచి నర్సు, సార్ మీ చేతికి కట్టాలి అని పిలుస్తున్నా వినిపించుకోలేదు. వెనక్కి తిరగలేదు. సుధీర్ కాలులో జైలుకొస్తున్నాడు. అతని మనసంతా అనిర్వచనీయమైన భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంది. బాబు తన కొడుకు. డాక్టర్ గారు ఇన్నాళ్ల నుంచి తెలిసి కూడా ఈ విషయం దాచారు. అతనికి అంతులేని కోపం వస్తుంది. బాబుని తన నుంచి దూరం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. స్వప్న దూరం అవ్వడమే నేరం. ఇది ఇంకొక మహానేరం. సలక్షణంగా తండ్రి ఉండగా బాబుని అనాథలా ఎవరింట్లోనో పెరగడం ఘోరాతి ఘోరం. అతను ఆగ్రహంతో వణికిపోతున్నాడు. బాబు ముఖం కళ్ళెదుట కనిపిస్తుంది. అతని ప్రాణం చివ్వును లాగుతున్నట్లుగా ఉంది. అతనికి ఇప్పుడు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. స్వప్న తన నుంచి దూరమయ్యి కూడా ఎలా బ్రతకగలిగిందో, ఎందుకు బ్రతికిందో, బ్రతకడానికి శక్తి ధైర్యం ఎలా వచ్చాయో. స్వప్నకి బాబాయ్ ఆ ధైర్యం ప్రసాదించాడు. వాడి కోసమే స్వప్న బ్రతికి ఉంటుంది. కారు జైలు దగ్గరికి వచ్చింది. సుధీర్కి ఆ జైలు పరిచితమే. అతనికి లోపలికి రావడానికి కష్టమేమీ కాదు. సుధీర్ లోపలికి వచ్చాడు. అదిగో దూరం నుంచి స్వప్న కనిపిస్తుంది. బాబనెత్తుకుని ముద్దాడుతోంది. స్వప్న ఏడుస్తుంది. బాబు చెంపల మీదకి జారుతున్న నీళ్లు తన చిన్నారి చేతులతో తుడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావని కాబోలు అడుగుతున్నాడు. స్వప్న చప్పున చీర కొంగుతో కన్నీళ్లు గట్టిగా తుడిచేసుకుంది. నవ్వు ముఖంతో ఏదో అంటుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వు ధైర్యమని తెలిసిపోతూనే ఉంది. డాక్టర్ గారు ఏదో అంటున్నారు. స్వప్న వద్దు వద్దు అని తిరస్కరిస్తున్నట్లుగా, అర్థిస్తున్నట్లుగా, బ్రతిమాలుతున్నట్లుగా చూస్తూ చేతులు జోడించి దండం పెడుతుంది. డాక్టర్ గారు ఏదో చేయి తిప్పుతూ ఆవేశంగా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. స్వప్న వినటం లేదు. దృఢచిత్తురాలిలా తిరస్కరిస్తూ తల అడ్డంగా తిప్పుతుంది. డాక్టర్ గారు నిస్సహాయంగా చూస్తున్నట్టు నిలబడిపోయారు. స్వప్న బాబుని గాఢంగా ముఖ నిండా ముద్దులతో నింపేసింది. ఆయనకి అందించింది. స్వప్న కటకటాల మధ్యకి వెళ్ళిపోవడానికి సెంట్రీ రాగానే వెనక్కు తిరిగింది. బాబు చేత డాక్టర్ గారు టాటా చెప్పించారు. ఆయన తిరిగి వచ్చేస్తున్నారు. సుధీర్ చప్పున పక్కకి తప్పుకున్నాడు. స్వప్న వెళ్ళిపోయింది. ఆయన యువతలికి వచ్చేస్తున్నారు. సుధీర్ యథాలాపంగా ఎదురుపడ్డట్టుగా ఎదురొచ్చాడు. సుధీర్ని చూడగానే శివానందం తెల్లబోయాడు. తడబడ్డాడు. సుధీర్, నువ్వా అన్నాడు. సుధీర్ కళ్ళు ఆయన తడబాటుని గమనించటం లేదు. అతని కళ్ళు ఆయన చేతుల్లో ఉన్న బాబు ముఖం మీదనే నిలిచాయి. ఆ క్షణంలో సుధీర్కి ఆ చిన్నారి ముఖం ఈ సృష్టిలో అంతటికీ ఒక మహాద్భుతమైన వరంగా కనిపిస్తోంది. ఈ ముద్దులు మూటగట్టే చిన్నారి ముఖం తనది, తన రక్తం. ఓహ్! అతను అప్రయత్నంగా చేతులు చాచాడు. అలవాటైన బాబు అతని చేతుల్లోకి ఉరికాడు. బాబు స్పర్శ తగలగానే సుధీర్ శరీరం యావత్తు అతి తేలికగా అయినట్లయింది. ఆ స్పర్శలో మధురిమ ఏ తీయదనానికి సాటిరాదేమో. బాబు అక్కడున్న పోలీస్ అధికారిని చూసి భయపడ్డట్లుగా చప్పున సుధీర్ గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతనికి ఆ క్షణంలో బాబునెత్తుకుని వెనక్కి తిరిగి వెళ్ళి స్వప్న ముందు మోకాళ్ల మీద కూలుబడి, క్షమించు స్వప్న, ఇది నేను తెలిసి చేసిన నేరం కాదు, పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు అని వేడుకోవాలని అనిపించింది. కానీ స్వప్న క్షమిస్తుందా? తనకు కనిపించడం ఇంకా బాధ పెట్టడం అవుతుందేమో. అతని మనస్సు వెనక్కి స్వప్న వైపు లాగుతుంది. కానీ సంశయం లాంటిదేదో అతన్ని ముందుకు తోస్తుంది. ఇలా వెడితే స్వప్న నన్ను క్షమించదు అనిపిస్తుంది. తన మూలంగా అన్యాయం జరిగింది. అది అతి త్వరలోనే సవరించబడాలి. అతి త్వరలో, చాలా త్వరగా. అతని మనస్సు ఆక్రోశిస్తోంది. స్వప్న నేరస్తురాలు కాదు అని నాగమ్మ మాటల ద్వారా అతనికి క్షుణ్ణంగా తెలిసింది.
దురదృష్టం తనని ఎందుకు ఇలా దెబ్బతీసింది? స్వప్న తను తల వంచుకొని నిలబడిపోవాల్సి వచ్చింది. తలెత్తి స్వప్నని చూడలేని పరిస్థితి ఇది. ఇద్దరూ బయటికి వచ్చారు. నేనొస్తాను సుధీర్ అన్నారు ఆయన బాబు కోసం చేతులు చేస్తూ. బాబుని నా దగ్గర ఉండనియండి డాక్టర్ అస్పష్టంగా అన్నాడు. ఆయన అర్థం కానట్లు చూశాడు. నా మనసు ఏమిటో బాగలేదు, కాస్త కాలక్షేపంగా ఉంటుంది. ఓకే ఓకే అన్నారు ఆయన. బాబు వెళ్తావా అని అడిగారు. సుధీర్ అంటే బాబుకి ఇష్టమే. ఓ అన్నట్టు తల ఊపాడు. నిన్ను విసిగించేస్తాడు, జాగ్రత్త. ఆయన చూపుడు వేలు చూపించారు. పర్వాలేదు డాక్టర్, పిల్లల అల్లరి విసుగనుకోకూడదు, సందడి అనుకోవాలి అన్నాడు సుధీర్. సరే నీ ఇష్టం. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. సుధీర్ బాబుని తీసుకుని బయలుదేరాడు. అతను కార్ డ్రైవ్ చేస్తున్నా మాటిమాటికి తల తిప్పి బాబునే చూస్తున్నాడు. రాత్రయింది. సుధీర్ బాబుని గుండెల మీద పడుకున్నాడు. అతని చేతులు నిద్రపోతున్న బాబు చెంపలని జుట్టుని మాటిమాటికి తడుముతున్నాయి. ఆ స్పర్శలో ఎంతో ఆత్మీయత ఉంది, అనిర్వచనీయమైన ఆనందం ఉంది. ఈ చిన్నారి శరీరాన్ని తాకుతుంటే స్వప్న మీద కలుగుతున్న కోపం అంతా మంచులా కరిగిపోతుంది. సుధీర్ బాబుని ఉదయం ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతి నిమిషం బాబుతోనే గడిపాడు. ఆ రోజు అతను కోర్టుకు వెళ్ళలేదు, ఫైల్స్ చూడలేదు, కనీసం తన కోసం వచ్చిన ఫోన్ కూడా తీయలేదు. స్వప్నని బెయిల్ మీద విడిపించడానికి ప్రయత్నించాడు, కానీ స్వప్న తిరస్కరించింది. అహల్యమ్మ గారు ఊర్లో లేదు. షిడ్డీలో సాయిబాబా పుట్టినరోజు ఉత్సవాలంటూ అక్కడికి వెళ్ళింది. బాబుకి తనే అన్నం తినిపించాడు, వాడితో కలిసి ఆడాడు, ఫోన్ చేయడం నేర్పాడు, పాలు తాగించాడు. ఈ ఇల్లు ఎవరిది? బాబు అడిగాడు. మనదే అని చెప్పాడు. మనది అంటే నీది నాది. అక్కడ ఆ ఇల్లు చెయ్యెత్తి దూరం చూపిస్తూ అన్నాడు. అది మనది కాదు, డాక్టర్ గారిది. బాబుకి పెన్సిల్ కాగితం ఇచ్చాడు, బొమ్మలు గీయమన్నాడు. సాయంత్రం అవగానే బజారుకు తీసుకువెళ్ళాడు. కావాలన్న బొమ్మలన్నీ కొనిపెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ భోంచేశారు. టీవీలో చేపల ఉదంతం చూస్తూ బాబు కేరింతలు కొడుతుంటే సుధీర్ బాబునే చూస్తున్నాడు. బాబు నిద్రపోయాడు. తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. తన పక్కన పడుకున్నాడు. బాబు ఆ కాస్త దూరంలో ఉండటం కూడా భరించలేనట్లుగా మెల్లగా ఎత్తి గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. సుధీర్ మనసు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ 3 ఏళ్ల నుంచి స్వప్న మూలంగా పడిన బాధ అంతా ఈ ఆనందం అనే సూర్యుడి కిరణాలు సోకి మంచులా కరిగిపోతుంది. స్వప్న దూరంగా వెళ్ళి ధైర్యంగా బ్రతికింది. బాబుని తీర్చిదిద్దడం కోసమే. డాక్టర్ గారి దగ్గర ఉంచినట్టు తెలుస్తుంది. స్వప్న ధైర్యానికి మొండితనానికి అతనికి ఆశ్చర్యమే కాదు, ఆనందం కూడా కలుగుతుంది. స్వప్న ఎలా బ్రతకగలిగిందో అతనికి ఇప్పుడు మరీ మరీ అర్థమవుతుంది. బాబు స్వప్నకి జీవితం భరించే మనోబలం కల్పించాడు. అతనికి మొదట కుటుంబరావు మీద అంతులేని కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అతనంటే కృతజ్ఞత కలగసాగింది. ఈ విధంగా అతని మూలంగానైనా స్వప్నని తను తెలుసుకోగలిగాడు. బాబు ఇలా పడుకుంటే అతనికి స్వప్న గుర్తుకురాసాగింది. అర్ధరాత్రి వేళలో నిద్రలో లేచి కేకలు పెడుతుంటే తను దగ్గరికి తీసుకునేవాడు. బుజ్జగించినట్టు మాటలు చెప్పేవాడు. స్వప్న ఇలాగే అతని గుండెల మీద తల ఆనించి నిద్రపోయేది. ఆ స్మృతులు గుర్తుకు రాగానే అతని గుండెలు చీల్చుకున్నట్టుగా నిట్టూర్పు వచ్చింది. ఎన్ని యుగాలైంది? స్వప్నతో గడిపిన దాంపత్య జీవితం గుర్తుకు వస్తే అదొక జన్మ అనిపిస్తుంది. తను ఎంత ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు అసలు ఆనందం అంటే ఏమిటో మర్చిపోయినట్టే ఉన్నాడు. కాస్త జీవితానికి ఎన్నెన్ని అనుభవాలు. అతనికి డాక్టర్ గారి మీద కూడా కోపం వస్తుంది. ఆయన స్వప్న ఎవరో తెలిసి కూడా ఎందుకు దాచారు? అదే తనకు అర్థం కావటం లేదు. కానీ సుధీర్కి ఆలోచిస్తుంటే ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన బాబుకి సీట్ ఇప్పించమనో, ఒంట్లో బాగాలేనప్పుడు తను చాలా బిజీగా ఉన్నాను కాస్త చూడమనో, ఎక్కడికైనా తీసుకువెళ్ళమనో ఆదేశిస్తూ ఉండేవారు. యథాలాపంగా చెప్పినట్టు చెప్పినా ఇప్పుడు చూస్తే వాటి వెనక ఒక కారణం ఉన్నట్టుగా తెలుస్తుంది. బాబుని తనకు అలవాటు చేయాలనే ఆరాటమా అది? అతని కళ్ళ ముందు కటకటాల వెనుక ఉన్న స్వప్న ముఖం కదలాడింది. స్వప్న, నువ్వు నన్ను క్షమించగలవా? నా చేతులారా నేను నిన్ను జైలుకు పంపించాను. ఇది నేను తెలియక చేసిన అపరాధం. ఈ బాధ నీకు అర్థమవుతుందా? నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతే దేవుడు కూడా అర్థం చేసుకోలేడు. నిద్రలో బాబు కదిలి పక్కకు జరిగాడు. సుధీర్ వాడిని దిండు మీద తల అనేలా పడుకోబెట్టాడు. రగ్గు కప్పాడు. సుధీర్ లేచి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. బాబుని చూస్తున్న కొద్దీ అతనికి స్వప్న గుర్తుకొస్తోంది. కటకటాల వెనుక ఉన్న స్వప్న గుర్తుకొచ్చిన కొద్దీ అతని గుండెలు చెరువులవుతున్నాయి. ఇదెక్కడి దురదృష్టం! ఎన్నో ఏళ్ల తర్వాత స్వప్న కనిపిస్తే చేతులు చాచి దగ్గరికి లాక్కుని హృదయానికి హత్తుకోకుండా ఆ క్షణంలో కటకటాల మధ్య బంధింపబడిన వ్యక్తి స్వప్న కాదు, తనే అనిపించింది. ఏం చెయ్యలేని నిస్సహాయత్వం అతన్ని పిచ్చెక్కించేట్లుగా చేస్తుంది. డాక్టర్,
ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు స్వప్న ఎక్కడుందో తెలియకుండా బ్రతికాను. స్వప్న బాబు కనిపించిన తర్వాత ఇక పట్టనట్టు ఉండటం నా వల్ల కాదు. జైలుకి వెళ్తే స్వప్న నన్ను చూడనని తిరస్కరించింది. ఆల్ రైట్, నేను ఇందులో ఏమీ కల్పించుకోవటం లేదు. ఈ కేసు అంతా విమల భర్తకి అప్పగించాను. హైకోర్టుకు వెళ్తున్నాం. న్యాయం ఎప్పుడూ దాగదు, అన్యాయం ఎప్పుడూ రాజ్యం చేయలేదు. కుటుంబరావు అసలు స్వరూపం బయటపడుతుంది. మొన్న కూడా వాళ్ళు పెట్టుకున్న లాయరు మరీ అనుభవం లేని కుర్రాడు కావటం వల్ల ఈ కేసు సులభంగా కుటుంబరావు వైపు తీర్పు చెప్పడం జరిగింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉదయం టిఫిన్ తింటున్న డాక్టర్ గారు సుధీర్ చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వినసాగారు. బాబు సుధీర్ వడిలో కూర్చుని ఉన్నాడు. స్వప్న తనకింకేం న్యాయం అవసరం లేదంటోంది సుధీర్. మొండిగా చెప్పినా వినటం లేదు. శిక్ష స్వప్న అనుభవించడం లేదు డాక్టర్, నేను అనుభవిస్తున్నాను. స్వప్న ఎవరో తెలిసినప్పటి నుంచి నేను పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. నా బాధ ఆ మూర్ఖురాలికి ఎలా అర్థమవుతుంది? నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి. ఎలా? నా నీడే చూడనంటోందే, నా మాటే వినిపించుకోవటం లేదు. అసలు నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? తనని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. సుధీర్, ఆవేశపడకు. ఆయన సుధీర్ భుజం తట్టాడు. మై గాడ్, అతను అరచేతిలో ముఖం ఆనించుకున్నాడు. కనీసం బాబు భవిష్యత్తు కోసమైనా ఆలోచించటం లేదు. అది నాకు చాలా బాధగా అనిపిస్తోంది. సుధీర్, నువ్వు స్వప్నని సరిగా అర్థం చేసుకోవటం లేదు. ఆమె నీ గురించే ఆలోచిస్తోంది. నీకు దగ్గరగా ఉండటానికి తనకి అర్హత లేదనుకుంటోంది. సంఘపరంగా నీకు తనకి మధ్య పెద్ద అఘాతం ఉందని భావిస్తోంది. ఈ అఘాతం సృష్టించిందెవరు? తనేగా దీనికి అంతటికీ కారకురాలు. లోకం కోసం నన్ను వదిలేసింది. ఒకసారి ఏమనంది? లోకంతో తనకి ప్రమేయం లేదు అని. నేనే ముఖ్యం అంది. మళ్ళీ మనసు మార్చుకుంది. నా కోసం లోకాన్ని ఎదిరించలేదు, లోకం కోసం నన్ను వదిలేసింది. సుధీర్, ఆ పని ఎందుకు చేసిందో ప్రేమించడం తెలిసిన వ్యక్తికే అర్థం అవుతుందయ్యా, అందరికీ తెలీదు. నువ్వు చేయదలుచుకున్నది చెయ్యి, ఆవేశపడకు. సహనంతో స్వప్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సహనం. అవును, నా జీవితానికి మిగిలింది అదొక్కటేగా. సహనం చూపించకపోతే నేను చేయగలిగిందేమిటి? సహనమే, బిగువున అన్నాడు అతను. అతనికి పిచ్చెక్కేటట్టుగా ఉంది. జైలుకు వెళ్ళి స్వప్నని చూడబోతే అతనెవరో నాకు తెలీదు అని తిరస్కరించింది. డాక్టర్ గారి ద్వారా ఈ కేసు పైకోర్టులో అప్లై చేస్తామంటే నాకు అవసరం లేదు, దయించి నా జోలికి రావద్దని, నా పేరు ఎత్తొద్దని చెప్పండి అంది. సుధీర్కి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఆ క్షణంలో వెళ్ళి స్వప్నని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలని అనిపిస్తుంది. బాబు సుధీర్ దగ్గర ఉండటానికి వీల్లేదుట. డాక్టర్ గారే పెంచాలట. నో! సుధీర్ ఈ మాట వినగానే అరిచాడు. వాడు నా కొడుకు. ఇన్నాళ్ళు వాడిని దూరంగా ఉంచి అలా పెంచడమే మహాఘోరం. అది చాలేదా? నాకు తెలిసిన తర్వాత కూడా వాడిని దూరంగా ఉంచడమా? స్వప్న ఏమనుకుంటోంది? నేనంటే తనకి అంత అసహ్యంగా ఉందా? ఎందుకట అసహ్యం? నేనేం మహానేరం చేశానని అడగండి డాక్టర్. నేనేమైనా తను దూరం అవ్వగానే ఇంకో ఆడపిల్లని జీవితంలో ముడేసుకున్నానా? ఈ 4 ఏళ్ళు క్షణక్షణం జీవోత్సవంలా గడిపాను. నా బాధ ఆ మూర్ఖురాలికి అర్థం కాదు. కాదు. అతని కంఠం తడబడింది, గద్గదికమైంది. సుధీర్, ఆవేశపడకు అన్నారాయన. అహల్యమ్మగారు ఊరు నుంచి వచ్చింది. ఇదంతా విని ఆవిడ తెల్లబోయింది. కొడుకు బాధని ఆవిడ చూడలేకపోతుంది. స్వప్న జైల్లో ఉంది. స్వప్నని ఇంటికి తీసుకువస్తే ఇదివరకు కంటే ఇంటి గౌరవ ప్రతిష్టలు మట్టిపాలవుతాయి. ఆవిడ కొడుకు వైపు చూసింది. ఆ ముఖంలో ఎంత బాధ, ఆవేదన గూడు కట్టుకుని ఉన్నాయి. ఆమెకు కావాల్సింది పరులు పంచి ఇచ్చే గౌరవం, ప్రతిష్ట కాదు. తన కన్నబిడ్డ ముఖంలో చిరునవ్వు, ఆనందం. ఆవిడ కొడుకు కోసం తన అహాన్ని నేలరాసింది. విమల భర్త కేసు గెలిచాడు. స్వప్న తోటివారు విడుదలయ్యారు. నాగమ్మ ఆనందానికి అంతులేదు. నాగమ్మ స్వప్నను తీసుకువెళ్ళడానికి వచ్చింది. స్వప్న జైలు తలుపులు దాటి బయటికి వచ్చేసరికి అక్కడ కారు ఆగి ఉంది. అహల్యమ్మగారు నిలబడి ఉంది. ఆవిడ బాబుని ఎత్తుకుని ఉంది. స్వప్నని చూడగానే బాబు అమ్మా అంటూ ఆవిడ చేతుల్లోంచి జారి దిగి పరిగెత్తుకొచ్చాడు. స్వప్న బాబుని ఎత్తుకుని గుండెలు కదుముకుంది. స్వప్న కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబికి రెప్పలు దాటి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాయి. బాబు అహల్యమ్మగారిని చూపిస్తూ అన్నాడు, అమ్మా అదిగో నానమ్మ, అక్కడ మనకి పెద్ద ఇల్లుంది, నాన్నున్నాడు, కారుంది. బుజ్జమ్మ, నువ్వు ఇంత పెద్ద ఇంటి కోడలివని నాకు చెప్పనే లేదు. మీ ఆయనని, మీ ఇంటిని చూడగానే నా కళ్ళు గిర్రున తిరిగిపోయాయి అంది నాగమ్మ. స్వప్న మాట్లాడలేదు. అహల్యమ్మగారు దగ్గరగా వచ్చింది. స్వప్న, ఇంటికి వెళ్దాంరా అంది. స్వప్న నిశ్చేష్టురాలైనట్టుగా చూసింది. నిన్ను తీసుకువెళ్ళడానికే నేనొచ్చాను. స్వప్న తలదించుకుంది. అహల్యమ్మగారు స్వప్న తల మీద చేయి వేసింది. స్వప్న,
నువ్వు మా నుంచి దూరమైన తర్వాత కానీ మేము పోగొట్టుకున్నదేమిటో తెలియలేదు. నా అపోహ, గుడ్డి నమ్మకం మూలంగానే నువ్వు సుధీర్ ఎన్నో బాధలు పడ్డారు. నా మూలంగానే నువ్వు సుధీర్కి దూరం అయ్యావు. మళ్ళీ నా మూలంగానే నువ్వు వాడికి దగ్గరవ్వాలి. నా మూలంగానే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావు. అందుకే మళ్ళీ నేనే స్వయంగా నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోదలిచాను. అందుకే సుధీర్ని నేను రానీయలేదు. నేనే వచ్చాను. రామ్మా, ఇంటికి వెళ్దాం. క్షమించండి, నేను రాలేను అస్పష్టంగా అంది. ఆవిడ చకితురాలైంది. రాలేవు? ఎందుకని? ఆ ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు. స్వప్న, నేను మనసు విప్పి నిర్మలంగా నిస్సంకోచంగా నా తప్పును అంగీకరించాను. స్వప్న చప్పున చేతులు జోడించింది. వద్దొద్దు, దయించి అలా అనకండి. నా ఉద్దేశం అది కానే కాదు. నీ మనసులో ఆయన గాయం మానలేదు. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉండి అనేక బాధలు పడుండొచ్చు. దానికి నేనే కారణమని అనుకునుండొచ్చు. నీకు తెలియదు స్వప్న. బహుశా నువ్వే నా స్థితిలో ఉంటే నువ్వు కూడా అదే పని చేసుండేదానివేమో. ఒక క్షణం నా వైపు ఆలోచించు. ఒక్కగానొక్క బిడ్డ, నా ఊపిరే వాడన్నట్టుగా చూస్తూ బ్రతికాను. నిన్ను పెళ్లి చేసుకోవడం వాడు కాని పని చేస్తున్నాడని భావించాను. వంశగౌరవం వాడి పెళ్లి మీద చాలా ఆధారపడి ఉందని భావించాను. వాడు మచ్చ తెస్తున్నాడని భ్రమపడ్డానే కానీ ఒక మంచి పని చేసి నాకింకా గర్వకారణం అవుతున్నాడని తెలుసుకోలేకపోయాను. స్వప్న, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా విశదంగా అంతా చెప్తాను. రా, కారెక్కు. రాను అంది స్వప్న. అహల్యమ్మ గారు చకితురాలైంది. నీ అభిప్రాయం మార్చుకోవా? నేను ఆసక్తురాలిని. ఆ జవాబు మెల్లని స్వరంతో వినయంగానే చెప్పినట్టున్నా స్థిరంగా ఉంది. స్వప్న నాగమ్మ వైపు తిరిగింది. ఇంటికి వెళ్దామా అక్క? ఇదంతా వింటున్న నాగమ్మ అనునయంగా అంది. బుజ్జి, పెద్దామె చెప్తున్నారు. ఎంతైనా మీరు ఒకటి. నువ్వు ఆమె గారితో వెళ్ళు. ఇంటికి వెళ్దామక్క. అదిగో ఆ రిక్షాని పిలు అంటూ తనే అటు వెళ్తున్న రిక్షాని పిలిచింది. రిక్షా వచ్చింది. నాగమ్మ భయంగా మొహమాటంగా అహల్యమ్మ గారి వైపు చూసింది. పదక్క వెళ్దాం. స్వప్న రిక్షా ఎక్కింది. నాగమ్మ కూడా ఎక్కింది. రిక్షా కదిలింది. స్వప్న వెళ్తున్నానని కూడా చెప్పలేదు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు బుజ్జి అంది నాగమ్మ మందలింపుగా. నేను చాలా దురదృష్టవంతురాలినక్క. స్వప్న హఠాత్తుగా ఏడ్చేసింది. స్వప్న ఎక్కిన రిక్షా చూస్తుండగానే దూరమైంది. అహల్యమ్మగారి ముఖం కాలిన కాగితంగా అయింది. ఆవిడ ఓడిపోయిన మహారాణిలా ఉంది. మెల్లగా వచ్చి కారెక్కింది. స్వప్న, నీ నిర్ణయమే చాలా తప్పు. అహల్యమ్మగారు అన్న మాటలో విపరీతమైనదేదీ లేదు. సుధీర్ ఇంకో స్త్రీ నీడ కూడా తన జీవితంలో పడనీయడు. అహల్యమ్మగారి మాటని నువ్వు మన్నించడమే మంచిదని నా అభిప్రాయం కూడా అన్నారు డాక్టర్ గారు. మీకు తెలీదు డాక్టర్, మీకు తెలీదు అస్పష్టంగా అంది స్వప్న. జైలు నుంచి విడుదలైన తర్వాత స్వప్న బాబును తీసుకుని సరాసరి పల్లెటూరు వెళ్ళిపోదామని పట్టుపట్టింది. కానీ నాగమ్మ వినలేదు. పెద్దవారైన డాక్టర్ గారికి కనిపించకుండా వెళ్ళడం మర్యాద కాదంది. ఆయన జోక్యం చేసుకుని ఇంకో లాయర్ని పెట్టి డబ్బు ఖర్చు పెట్టకపోయినట్టయితే స్వప్నకి విడుదల లభించేది కాదు. స్వప్న ఆయనకి ఎంతో రుణపడి ఉంది. ఒక విధంగా నాగమ్మ బలవంతం మీదనే స్వప్న డాక్టర్ గారింటికి వచ్చింది. డాక్టర్ గారు ఆ పూట ఉండమని చెప్పారు. మధ్యాహ్నం సుధీర్ టైపిస్టు శంకు ఒక ఉత్తరం తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చాడు. అది అహల్యమ్మ గారు రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది. డాక్టర్ గారికి, స్వప్నని ఇంటికి తీసుకురావాలని నేను ఎంతో ప్రయత్నించాను. కానీ స్వప్న నన్ను క్షమించలేదు. ఆనాడు నేను తెలియక అహంతో చేసిన పనికి ఈనాడు శిక్ష పొందుతున్నాను. నేను చేసినది పొరపాటే కావచ్చు. పరిస్థితులు ఏవైనా పొరపాటే. స్వప్న నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. కానీ నేను చేసిన తప్పుకి సుధీర్కి శిక్ష పడుతుంది. సుధీర్కి ఆ పిల్లంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు. స్వప్న సుధీర్కి దూరంగా వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే బాబున్నాడు. వాడు మా వంశాంకురం. బాబుని సుధీర్కి దూరంగా ఉంచే హక్కు స్వప్నకి ఏమాత్రం లేదు. బాబు సుధీర్కి దగ్గరే ఉండాలి. బాబు కోసమైనా స్వప్న సుధీర్ దగ్గరగా రావాలి. స్వప్న నన్ను క్షమించలేనట్టయితే నేను దూరంగా ఉండటానికే సిద్ధంగా ఉన్నాను. దయించి బాబును మాత్రం సుధీర్కి దూరం చేయొద్దని చెప్పండి. సుధీర్ ఇప్పటికే శాపగ్రస్తుడిలా బతుకుతున్నాడు. వాడి జీవితంలో ఈ 3-4 ఏళ్ల నుంచి కటిక చీకటి తప్ప ఏమీ లేదు. బాబు వెలుగులా వచ్చాడు. వాడి ఆనందాన్ని కొల్లగొట్టవద్దని చెప్పండి. అహల్య. డాక్టర్ గారు ఆ ఉత్తరం చదివి స్వప్న చేతికి ఇచ్చారు. అర్జెంట్ కేసు రావడంతో ఆయన వెళ్ళిపోయారు. ప్రయాణపు బడలికతో ఉన్న నాగమ్మ అన్నం తినగానే మంచం మీద వాలి నిద్రపోయింది. బాబు కూడా నిద్రపోయాడు. స్వప్న ఉత్తరం పట్టుకుని మంచం మీద కూర్చుని ఉంది. స్వప్న దృష్టి నిద్రపోతున్న బాబు ముఖం మీద నిలిచింది. మాటిమాటికి అహల్యమ్మగారి మాటలే గుర్తుకొస్తున్నాయి. వాడు మా వంశాంకురం.
బాబుని సుధీర్కి దూరంగా ఉంచే హక్కు స్వప్నకి ఏమాత్రం లేదు. ఆ మాటలే మరీ మరీ మారుమోగుతున్నాయి. స్వప్నకి కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. తల చేతుల్లోకి దించుకుని కూర్చుంది. స్వప్నకి తల బద్దలైపోతున్నట్టుగా ఉంది. తనకి అసలు విడుదల ఎందుకు లభించింది? తన కోసం ఇంకో కోర్టుకి అప్లై చేయని అవసరం లేదు. ఎంతగానో చెప్పింది, కానీ నాగమ్మ వినలేదు. డాక్టర్ గారు సాయం చేశారు. విడుదల లభించింది. తను ఆ కారాగారంలో ఆ కటకటాల వెనకే ఉన్నట్టయితే ఇంకే బాధ ఉండేది కాదు. తన బాధ ఎవ్వరికీ అర్థం కాదు. చివరికి సుధీర్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతనికి తన మీద కోపంగా ఉంది కాబోలు. తనేం చేయగలడు? తన బాధ ఎవరికి చెప్తుంది? స్వప్న చేతిలో ఉన్న అహల్యమ్మ గారి ఉత్తరం వైపు చూసింది. ఆవిడ ఎంత అమాయకురాలు! ఇంటికి రానని అంటే ఆవిడని క్షమించలేదని అనుకుంటుంది. స్వప్న గుండెల మీద చేయి వేసుకుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ గుండెల్లో ఎవరి మీద ఎలాంటి కోపమూ లేదు. ఉన్నదల్లా సుధీర్ మీద అంతులేని ప్రేమే. మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తికి మనం ఏమివ్వాలి? ఆనందం, సుఖం. కానీ తన వల్ల సుధీర్కి ఏం లభించింది? బాధ, అవమానం, హేళన. అతనిని వాటి నుంచి తప్పించాలనే, కావాలనే తను దూరంగా వచ్చేసింది. తను దూరంగా వచ్చేస్తే అతను వేరే పెళ్లి చేసుకుంటాడని ఆశపడింది. తనతో గడిపిన జీవితం ఒక కలలా మర్చిపోతాడని భావించింది. అనుకున్నట్లుగా జరిగేదేమో కానీ ఇక్కడ కూడా అదృష్టం తనని వంచింది. మళ్ళీ అనుకోకుండా అతని జీవితంలో తారసపడింది. మానిపోతున్న గాయాన్ని రేపినట్టయింది. అతని భార్యగా ఇంటికి రావాలిట. ఎలా చెప్తారు ఇప్పుడింత జరిగాక? తన పేరు నిండా అపఖ్యాతి అనే బురద పూసుకుని, భగవంతుడా, ఇదెక్కడి పరీక్ష? అతనికి తనకి మధ్యనున్న ఈ అఘాతం ఈ జన్మకి పూడదా? అతని వంశం, అతని పేరు ప్రతిష్టలు ఎక్కడా? జీవితంలో అధపాతాళానికి జారిన తనెక్కడా? గౌరవం, అగౌరవం రెండూ ఎక్కడైనా ఒకే త్రాసులో తూగుతాయా? ఒకే కంచంలో భోజనం చేయగలవా? ఈ మాట డాక్టర్ గారికి కూడా అర్థం కాదా? నువ్వు సుధీర్ దగ్గరికి వెళ్ళటం న్యాయం అంటారు. న్యాయం ఒకే మాట. వీళ్ళందరూ అతని జీవితం గురించి ఆలోచిస్తున్నారు. తను అతని మనసు గురించి ఆలోచిస్తుంది. అతని పక్కన నిలబడే అర్హత తనకి లేనేలేదు. తనని ప్రేమిస్తున్నాడు కదా అని మాలిన్యంతో కూడిన జీవితం అతనికి అంటగట్టడమేనా? స్వప్నకి ఏడుపొచ్చేసింది. సుధీర్ అంటే ఏమిటో తనకి తెలుసు. తనని ఎంత ప్రేమించాడో కూడా బాగా తెలుసు. అందుకే అతనికి ఎదురుగా వెళ్ళలేదు తను. ఈ బాధ ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్ల మీద కోపం అనుకుంటారు. తను అతని భార్యగా వెళితే ఏమవుతుంది? సుధీర్ ఆదరించవచ్చు, అతని కోసం తల్లి అభిమానించవచ్చు. కానీ ఈ లోకం ఈటలాంటి మాటలతో అతన్ని చీల్చేస్తుంది. అతని జీవితం మళ్ళా నరకం అవుతుంది. మళ్ళీ చరివిత చరణం అవుతుంది. భగవాన్, వద్దు. స్వప్న గుప్పిట బిగిస్తూ అనుకుంది. డాక్టర్ ఇంటికి వచ్చేసరికి స్వప్న లేదు. స్వప్న, నాగమ్మ ఇద్దరూ ఊరు వెళ్ళిపోయారని తులసి చెప్పింది. డాక్టర్ గారికి ఇవ్వమని ఉత్తరం ఇచ్చిందంటూ అందించింది. అందులో ఇలా ఉంది: డాక్టర్ గారికి స్వప్న నమస్కరించి రాయినది. నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నానని మీరు అనిధా భావించవద్దు. అహల్యమ్మగారు రాసిన ఉత్తరం చదివాను. బాగా ఆలోచించాను. ఆమె అన్నది నిజమే. బాబు వాళ్ల వంశాంకురం. వాడిని వాళ్లకి దూరం చేసే హక్కు నాకు లేదని నమ్ముతున్నాను. వాళ్ల సొమ్ముని వాళ్లకి వదిలి వెళ్తున్నాను. బాబు లేకపోతే నా జీవితానికి ఆలంబన, వెలుగు లేనేలేవు. సుధీర్ మరో పెళ్లి చేసుకుంటే బాబుని నేను తీసుకోవచ్చు. కానీ ఆయన నాకు ఆ మార్గం కూడా లేకుండా చేశారు. నేను వెళ్ళిపోతున్నాను. దయించి నా కోసం వెతకొద్దు, ప్రయత్నం చేయొద్దు. మీకు నా ఆఖరి నమస్కారం. స్వప్న. తులసి, ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? డాక్టర్ గారు అడిచినట్టుగా అన్నారు. నాకు అస్సలు తెలియదయ్యా అంది తులసి భయంగా. మమ్మీ ఏది? బాబు ఏడుస్తూ అడిగాడు. డాక్టర్ గారు ఆ సాయంత్రం బాబుని తీసుకొచ్చి సుధీర్కి అప్పచెప్పారు. స్వప్న రాసిన ఉత్తరం ఇచ్చారు. సుధీర్, స్వప్న ఇంత మూర్ఖురాలు అనుకోలేదు అన్నారు. ఆ ఉత్తరం చూడగానే సుధీర్ ముఖం వెలవెలాపోయింది. స్వప్న మనసేమిటో అతనికి అర్థం కావటం లేదు. ఎందుకు నన్ను ఇలా తిరస్కరిస్తుంది? నేనేం తప్పు చేశాను? అతని మనసు ఆక్రోశంగా అనిపిస్తుంది. స్వప్నని, బాబుని తీసుకురావడానికి అతను బయలుదేరబోతున్నాడు. ఇంతలో డాక్టర్ గారి కారు వచ్చి ఇంటి ముందాగింది. కారులో నుంచి బాబుని ఎత్తుకుని డాక్టర్ గారు దిగుతుంటే అతని గుండె ఒక్క క్షణం లయ తప్పినట్టయింది. స్వప్న వచ్చిందా? అతని ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. కానీ స్వప్న రాలేదు. బాబుని ఎత్తుకుని డాక్టర్ గారే లోపలికి వచ్చారు. స్వప్న ఎలా వస్తుంది? నేనే వెళ్ళి తీసుకురావాలి కానీ అనుకున్నాడు. కానీ డాక్టర్ గారు వచ్చి బాబుని అందిస్తూ ఉత్తరం ఇవ్వగానే అతను నిర్వీణుడయ్యాడు. అతనికి పిచ్చి కోపం వచ్చింది. ఆవేశంతో వణికిపోయాడు. ఆ క్షణంలో వెళ్ళి స్వప్న ఎక్కడుందో వెతికి పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. అతను ఎంతో కష్టం మీద పళ్ళబిగి ఉన్న ఆవేశం, ఆగ్రహం దిగమింగాడు. తన జీవితానికి పరీక్ష ఇంకా ముగియలేదన్నమాట.
అసలు తల్లి అలా ఉత్తరం రాసిన సంగతి అతనికి తెలియదు. అతనికి తల్లి మీద కూడా కోపం వచ్చింది. అరగంట తర్వాత సుధీర్ విమల ఇంట్లో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు. ఆవిడ నిన్న జైలు నుంచి సరాసరి ఇంటికి రాకుండా విమల ఇంటికి వెళ్ళింది. స్వప్న రాని పక్షంలో తను ఆ ఇంటికి రానని అంది. సుధీ, బాబు వచ్చాడా నిజంగా అంది ఆనందంగా. బాబు వచ్చాడంటే స్వప్న వచ్చినట్లేగా. అవునమ్మా వచ్చాడు, నువ్వురా అన్నాడు. అహల్యమ్మగారు వచ్చింది. కానీ బాబు ఒక్కడే కనిపించాడు. నాయనమ్మా అంటూ ఎదురొచ్చిన వాడిని ఎత్తుకుని ముద్దాడింది. స్వప్న కోసం ఆవిడ కళ్ళు ఇల్లంతా గాలిస్తున్నాయి. గదిలో ఉన్నదా ఏమిటి? సుధీర్ కూడా గదిలోనే ఉన్నాడు. కానీ మాటలు వినిపించటం లేదు. భార్యాభర్తలు ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వాళ్ళని తను ఏకాంతంగా వదలాలి. ఆవిడ మనవణ్ణి ఎత్తుకుని లోపలికి వెళ్ళింది. దేవుడి దగ్గర ఉన్న పూలు కుంకుమ తీసుకుని, బాబీ ఇవి అమ్మకిచ్చిరా అంది. అమ్మ లేదుగా అన్నాడు బాబు. లేదా? ఆ గదిలో లేదు. ఏమిట్రా, అమ్మ రాలేదా? నీతో రాలేదా? వాడి జబ్బ పట్టుకుని అడిగింది. అమ్మ రాలేదు నాన్నమ్మ, ఊరెళ్ళిందిగా. ఊరెళ్ళిందా? నువ్వెలా వచ్చావు మరి? డాక్టర్ గారితో. ఆవిడ మనవడిని ఎత్తుకుని గబగబా సుధీర్ గదిలోకి వెళ్ళింది. అక్కడ సుధీర్ వాలు కుర్చీలో పడుకుని ఉన్నాడు. సిగరెట్ కాలుస్తూ ఒంటరిగా ఆలోచనగా పరధ్యాసగా ఉన్నాడు. అక్కడ స్వప్న లేదు. సుధీ, స్వప్న లేదా? రాలేదు. ఎందుకని? తెలీదు. మరి బాబు? ఆవిడ సందేహంగా అడిగింది. మనకు అప్పచెప్పేసింది. మన వంశాంకురంగా. వాడిని దగ్గర ఉంచుకునే హక్కు స్వప్నకెక్కడిది? అతని మాటలు పదునుగా ఉన్నాయి. హారి భగవంతుడా! అహల్యమ్మగారి పెదవులు అస్పష్టంగా పలికాయి. ఇదా తను ఆశించింది? స్వప్నలేని బాబున తను కోరింది? ఇదే నా వాళ్ళు తనని అర్థం చేసుకుంటున్నది? ఈ చిన్నవాళ్లకి వాళ్ల దృష్టే తప్ప పెద్దవారి మనసు అర్థం కాదా ఏమిటి? ఆవిడ కొడుకు వైపు భయంగా చూసింది. అతని ముఖం ఆవిడ ఏం జరుగుతుందని భయపడిందో సరిగ్గా అలాగే ఉంది. ఆ రోజు ఉదయం నుంచి ఒకటే వర్షం ఎడాపెడా కుడుతోంది. పల్లెటూరులో స్వప్న మంచం మీద ప్రాణం లేని దానిలా పడుకుని ఉంది. ఈ ఊరు వచ్చి 2 రోజులైంది. స్వప్నకి వచ్చేటప్పుడే రైలులో చలి జ్వరం ప్రారంభమయ్యాయి. ఈ ఊరు వచ్చిన తర్వాత జ్వరం ఇంకా ఎక్కువైంది. నిద్రలో ఏమిటేమిటో మాట్లాడుతోంది, ఏడుస్తుంది. నాగమ్మకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. డాక్టర్ గారిని పిలిపించి చూపించింది. 2 రోజులకి జ్వరం తగ్గుతుందని అన్నాడు. భయపడాల్సిందేం లేదని అన్నాడు. ఈ పూట కాస్త తగ్గింది. ఆ కలవరింతలు, లేచి కూర్చోవటాలు లేవు. స్వప్నని చూస్తుంటే నాగమ్మకి ఎలాగో ఉంది. ఇదివరకులా కసిరినట్టు మాట్లాడలేకపోతుంది. గొప్పింటి పిల్ల, దొరబాబు లాంటి మొగుడు, వాళ్ళని వదిలి ఇలా అనాథగా దూరంగా ఉండాల్సి రావడం ఎంత దురదృష్టం. ఈ ఊరు రాగానే స్వప్న నాగమ్మ ఒళ్ళో తలపెట్టుకుని తన దురదృష్ట జీవితం మొదట్నుంచి అంతా వినిపించింది. అయ్యయ్యో బుజ్జి, తెలియక నేను ఎన్ని మాటలన్నాను. నువ్వింత గొప్పవాళ్ల పిల్లవని నాకు తెలీదు అంది. అక్క, గొప్పతనం డబ్బుని బట్టి రాదు, మనసుని బట్టి వస్తుంది. నాకు నువ్వు ఎంతో మేలు చేశావు. నీ అండే లేకపోయినట్లయితే నేను బాబు ఎక్కడ ఉండేవాళ్లమో, ఎన్ని బాధలు పడాల్సి వచ్చేదో అంది. నా మొహంలా ఉంది బుజ్జి, నేను నీకేం సాయం చేశాను? ఇప్పుడు మాత్రం నువ్వు బాధలు పడలేదా? బంగారం లాంటి మొగుడిని పెట్టుకుని ఈ సీతమ్మవారి బ్రతికేమిటి చెప్పు అంది. నీకు తెలీదక్కా, ఒక రకంగా ఆలోచిస్తే ఇది నాకు బాధ కానే కాదు. నా మనసులో ఉన్న బాధని దేవుడు కూడా తీర్చలేడు. నువ్వట్లా అనుకోవడం నాకేం నచ్చలేదు బుజ్జి. నీ మీద బావికి ఎంత ఇష్టమో చూడు. మనం అనుకున్నాం డాక్టర్ గారు ప్లీడర్ని పెట్టి కేసు గెలిపించారని. అసలు అదంతా చేసింది ఆ సుధీర్ బాబేనట. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా చేస్తాడు? నువ్వే అతన్ని చాలా బాధ పెడుతున్నావు. పాపం మీ అత్తగారు వచ్చి ఇంటికి రమ్మని అంత బ్రతిమలాడిందే, నువ్వు వెళ్ళావా? వెళ్ళకపోవడం చాలా తప్పు బుజ్జి, చాలా తప్పు. నేను చదువుకున్న దాన్ని కాదు, అయినా సరే లోకానుభవం బట్టి కొన్ని సంగతులు మాకు తెలుస్తాయి కదా. మనల్ని బాగా చూసేవాళ్ళని, మన మీద ప్రాణం పెట్టుకుని బతికేవాళ్ళని మనం బాధ పెట్టకూడదు. మన వాళ్ళు మనకి తోడుగా ఉంటే ఈ లోకం మాట మనకెందుకంట? నువ్విలా బాబుని అక్కడ వదిలేసి రావడం తప్పున్నారా? ఆయనకేం మగమహారాజు, ప్రాణం విసికి రేపు 2వ పెళ్లి చేసుకుంటాడనుకో, అప్పుడు నీ గతేమిటి? అలా జరగాలే కానీ అంతకంటే సంతోషం నాకింకేం ఉండదక్కా. ఏమో తల్లి, నీ మాటలే నాకు అర్థం కావు. నువ్వు మా అందరి ఆడలాంటి దానివి కావు. నాగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాగమ్మ కాఫీ తెచ్చి ఇస్తుంటే స్వప్న ఆమె చేయి పట్టుకుంటూ దీనంగా అంది. అక్క, విసుక్కోకు. నాకు కాస్త నయం అవగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాగమ్మ విచలితురాలైంది. ఏంటి బుజ్జి, ఏంటి నువ్వనేది? నువ్విక్కడ ఉండిపోతావని నేను భయపడుతున్నానా, ఏడుస్తున్నానా?
లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన దానివి ఇట్లా అయిపోయావే అని నేను బాధపడుతుంటే, చెప్తున్నానుగా నీకు మనుషుల్ని అర్థం చేసుకునే తత్వం లేనే లేదు అంతే అంటుండగానే నాగమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు నిజంగా కష్టం వస్తే నేను గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాను. కానీ నువ్వు పడుతున్న కష్టం ఉందే, ఇది చేతులారా తెచ్చుకున్న కష్టం. ఇది నువ్వు చేతులారా చేసుకున్నది. నాకు అట్లాగే కనిపిస్తుంది మరి అంటూ వెళ్ళిపోయింది. స్వప్న పడుకుంది. చెప్పలేనంత నీరసంగా ఉంది. తను చేసినది కరెక్టే. తను చేసిన న్యాయం ఏమిటో ఈ లోకానికి తెలీదు. అర్థం కానే కాదు. ఈ లోకానికి కళ్ళకి కనిపించిందే మాట్లాడుతుంది. మనిషిని అర్థం చేసుకునే శక్తి లోకానికి లేదు. నాగమ్మకి తను చేసిన పని నచ్చలేదు. తన బాధ ఏమిటో నాగమ్మకి అర్థం కాదు. భగవంతుడా, ఎప్పటికీ ఈ జీవితం పరిసమాప్తి కాను. తాను త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అంతా చీకటి, కటిక చీకటి. ఆత్మహత్య మహాపాపం అంటారు. ఈ బాధ భరించే కంటే ఆ పాపం చేయడమే నయం అనిపిస్తుంది. బాబు సరైన చోటకే చేరుకున్నాడు. తను వాడిని పెంచినా సుధీర్ అంత బాగా పెంచలేదని బాగా తెలుసు. బాబు భవిష్యత్తు గురించి నిశ్చింత ఏర్పడింది. వాళ్ల సొమ్ముని వాళ్ళకి అప్పగించేశాను. నా పని అయిపోయింది. ఇక నేనెక్కడున్నా ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఎలా ఉన్నాడు? అమ్మ కావాలని ఒక్కసారి కూడా అడగటం లేదా? సుధీర్ బాగానే మరిపించగలడు. సుధీర్ గుర్తొస్తుంటే స్వప్నకి మనసు రోషాభిమానాలతో కస్సుమంటుంది. తను విడుదలైన తర్వాత అతను ముఖాముఖి రానేలేదు. రాకపోవడమే కరెక్టు. తామిద్దరి మధ్య మాట్లాడడానికి ఏముందని అతనికి చెప్పకుండా వెళ్ళినందుకు తనని దోషిగా భావిస్తున్నాడేమో. స్వప్నకి ఏడుపొస్తుంది. పక్కటెముకలు కదిలిపోయేటంత ఉధృతమైన వరద అది. ఇలా ఉంటే నాకు బహుశా త్వరలోనే పిచ్చెక్కిపోతుందేమో. స్వప్న ఏడవసాగింది. భగవంతుడా, నేనేం మహాపాపం చేసుకున్నానో కదా నా జీవితం ఇంత భయంకరంగా నడుస్తుంది. స్వప్న ఏడుస్తుంది. ఒంటరిగా ఆ గదిలో మంచం మీద దిండులో తలదాచుకుని నిస్సహాయంగా హృదయ విదారకంగా ఏడుస్తుంది. మమ్మీ ఇంతలో వినిపించింది. స్వప్న ఉలిక్కిపడినట్లుగా తిరిగి చూసింది. బాబు పరిగెత్తుకు వచ్చి మీద చెయ్యి వేశాడు. స్వప్న లేచి కూర్చుంది. బాబుని గాఢంగా గుండెలికి హత్తుకుంది. ముద్దులతో ముఖాన్ని ముంచెత్తింది. స్వప్న తలెత్తింది. ఎదురుగా సుధీర్ నిలబడి ఉన్నాడు. స్వప్న అతన్ని చూడగానే తడబాటుగా లేవపోయింది. ఒళ్ళు తోలటంతో కూర్చుండిపోయింది. మీరు రావటం నిజమేనా? కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ అంది. బాబుని నీకు అప్పగించి వెళ్ళటానికి వచ్చాను. అతని కంఠంలో బిగబట్టిన బాధ, ఆవేదన ఉన్నాయి. నాకా? కానీ ఏ బిడ్డని తల్లి నుంచి విడదీసే హక్కు ఎవ్వరికీ లేదు. అమ్మ ఆ ఉత్తరం తెలియక రాసింది. ఆవిడ చేసిన పొరపాటుని నేను సరిదిద్దాలని వచ్చాను. అందుకే బాబుని దింపడానికి వచ్చాను. వద్దొద్దు, బాబుని తీసుకెళ్ళండి, దయించి తీసుకెళ్ళండి చేతులు జోడిస్తూ అంది. ఏ అధికారంతో తీసుకెళ్ళమంటావు? నువ్వే చెప్పు. మీరు వాడి తండ్రి. ఆ మాటే నీకు గుర్తుండి ఉంటే బాబు ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉండేవాడా? తల్లి తండ్రి బ్రతుకుండగానే వాడు అనాథలా ఎవరి దగ్గరో పెరిగేవాడా? ఒక్క మాట అడుగుతాను చెప్పు. తప్పు చేసింది నేనైతే శిక్ష ఆ పసివాడికి ఎందుకు వేశావు? తప్పా? మీరు తప్పు చేశారని ఎవరన్నారు? నువ్వే మాటగా నోటితో అనలేదు, అలాగా చేసి చూపించావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా వాళ్ళు నిన్ను ఎలా చూస్తారా అని ఆలోచించలేకపోవడం నా తప్పే. పెళ్లి చేసుకుని నిన్ను సుఖంగా బ్రతికే పరిస్థితులు ఏర్పడనీయకపోవడం నా తప్పే. అలా అనకండి ప్లీజ్, అలా అనకండి. కాదని అనగలవా? అతను బిగబట్టిన ఆవేశం ఒక్కసారిగా కంటలు తెంచుకున్నట్టుగా వచ్చింది. అందుకని నాకు శిక్ష విధించావు, తగిన శాస్తి చేశావు. ప్లీజ్ అర్థిస్తున్నట్టుగా అంది. అలా అనకండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. బాధంటే ఏమిటో తెలుసా అసలు నీకు? నేను నిన్ను చేసుకున్నప్పుడు నీకు ధైర్యం ఇస్తున్నానని అనుకున్నాను. నా ప్రేమతో నువ్వు ఆ గతం గొలుసుల్ని అతి తేలికగా తెగ్గొట్టగలవని నమ్మాను. మనం కల్పించుకున్న లోకంలో ఇద్దరం సుఖంగా ఉండగలమని నమ్మాను. నువ్వు ఇంత పిరికిదానివని అనుకోలేదు. నేను అనుక్షణం నీ మంచి ఆలోచించాను. నాకు నువ్వు కావాలని అనుకున్నాను. అందుకే లోకాన్ని లక్ష్య పెట్టలేదు. చివరికి అమ్మను కూడా ఖాతరు చేయలేదు. నన్ను అర్థం చేసుకుని ఉంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళగలిగేదానివే కాదు. నీకు నేను అవసరం లేకపోయాను. నా వెనుక ఉన్న బంధువుల మాటలే ముఖ్యమయ్యాయి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు లోకం అనే మాటలు లక్ష్య పెట్టనే లేదు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు. నేను నీకు ఆత్మీయత పంచి ఇస్తే నీ నుంచి నాకు ఎదురైందేమిటి? నీ నుంచి నాకు పొందే ప్రేమ కంటే లోక మర్యాదలే అధికం అనిపించాయి. అనండి, మీకు అంతవరకే అర్థమైంది. పిల్లల కోసం మనం ఎన్ని కలలు కన్నాం. నేనెంత తప్పించాను. కనీసం నీకు ఆ సంగతైనా గుర్తుందా?
ఎంతో గారాబంగా ఎంతో ముద్దుగా పెరగాల్సిన వాడికి ఎలాంటి కర్మను పట్టించావు. నా అదృష్టం కొద్దీ ఆ కుటుంబరావు నిన్ను ఈ కేసులో ఇరికించబట్టి నువ్వు బ్రతికే ఉన్నావనే సత్యం నాకు తెలిసొచ్చింది. అక్కడ కూడా నన్ను విధి వంచింది నువ్వేనని నాకు తెలియలేదు. అసలు ఆ కేసు నేను తీసుకున్నానన్న మాటే కానీ నేను సరిగ్గా అటెండ్ కాలేదు. నా అసిస్టెంట్లే చేశారు. ఇది చెప్పినా నువ్వు నమ్మవు. అమ్మ వచ్చి క్షమాపణ చెప్పినా నీ మనసు కరగలేదు. క్షమాపణ చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నీ కఠినమైన మనసు నేను ఎరగనిదేమీ కాదుగా. స్వప్న లేచింది. తడబడుతున్న అడుగులతో అతని దగ్గరగా వచ్చింది. చేతులు జోడిస్తూ కంపిస్తున్న పెదవులతో అంది, ఈ దురదృష్టవంతురాలని మీరు మన్నించండి. నాకు తెలుసు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా వల్ల మీకు అశాంతి తప్ప ఇంకేదీ లభించలేదు. నాకు తెలుసు నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి మీకు శాంతి అనేదే లేదని. నా పరిచయం, నాతో పెళ్ళి మీరు ఒక పీడకలగా మర్చిపోండి. మీరు వేరే పెళ్లి చేసుకోండి, హాయిగా ఉండండి. ఛీ! అతని చీత్కారంతో పాటు చేయి కూడా పైకి లేచింది. విసురుగా స్వప్న చెంపని తాకింది. ఇద్దరూ ఒక్క నిమిషం నిశ్చేష్టురైనట్టు నిలబడిపోయారు. నీరసంగా ఉన్న స్వప్న కళ్ళు పెద్దవయ్యాయి. అతను గబాలన ఆవేశంగా స్వప్న భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నాడు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనంత నీచంగా కనిపిస్తున్నానా? నన్నెందుకింత నరకంలోకి తోస్తున్నావు? నేను పడుతున్న బాధ చాలేదా? ఇంకా బాధ పెట్టాలనా? నీ పరిచయం, నీతో పెళ్ళి ఒక కలగా మర్చిపోవాలా? ఆ కలలోనే బ్రతుకుతున్నానని నన్నేం చేయమంటావు? మనిద్దరి మధ్య ఇప్పుడున్న అడ్డుగోడ ఏమిటి? నా గౌరవ ప్రతిష్టలేగా. అవేగా నిన్ను నా నుంచి దూరం చేస్తున్నవి. నన్నేం చేయమంటావు చెప్పు. కుటుంబ గౌరవం, ప్రతిష్ట కలిగి ఉండడమే నా తప్పంటావా? ఏం చెయ్యను నేను కూడా ఏదైనా మర్డర్ చేసి జైల్లో కూర్చుని రానా? ఏదైనా గొడవలో ఇరుక్కుని నలుగురి చేత నవ్వించుకోనా? నాకు నువ్వు కావాలి స్వప్న. నీకోసం ఏం చేయమంటావో చెప్పు. ఏం చేస్తే అడ్డుగోడలు లేకుండా మనం సన్నిహితంగా ఉండగలమో చెప్పు. స్వప్న మనసు అతనికి అర్థమైంది. స్వప్న ఎందుకు అతనికి దూరంగా ఉంటుందో అతనికి బాగా తెలిసింది. స్వప్న తనకి తానుగా ఇంకేం చెప్పనవసరం లేదు. స్వప్నకి గుండెల మీద నుంచి పెద్ద భారం దింపినట్టయింది. ఒక్కసారిగా ఏడవసాగింది. హృదయ విదారకంగా ఉన్న ఆ ఏడుపు అతని హృదయంలో గూడు కట్టుకున్న కోపాన్ని కూకటి వేళ్లతో అంతం చేసింది. అతను విచలితుడయ్యాడు. అతని గుండెల్లో స్వప్న పట్ల ఇన్నేళ్ల నుంచి దాచుకుని ఉన్న ప్రేమ ఒక్కసారిగా పొంగి పొర్లింది. హఠాత్తుగా స్వప్నని దగ్గరికి తీసుకున్నాడు. గుండెలకి హత్తుకుంటూ స్వప్న అస్పష్టంగా అన్నాడు. స్వప్న చిన్నపిల్లలా అతన్ని హత్తుకుపోయింది. చెప్పు స్వప్న, ఎందుకు ఇలా చేశావు? నా ప్రేమ నీకు ధైర్యం ఇవ్వలేకపోయింది కదూ అన్నాడు. కాదు, ధైర్యం ఇవ్వకపోతే నేను ఇలా దూరంగా బ్రతకలేను. నేను చచ్చిపోదామనే అనుకున్నాను. కానీ బాబు, నాకు ఆ సాహసం లేకపోయింది. స్వప్న అతని చేతులు మరింతగా స్వప్న చుట్టూ బిగుసుకున్నాయి. అందుకే బాబుని చూసిన తర్వాతనే నిన్ను క్షమించగలిగాను. చూడు, నా నుంచి నువ్వు అలా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బ్రతికి ఉంటావంటే నాకు నమ్మకం లేకపోయింది. బాబుని చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. అతను నిలబడలేనట్టు మంచం మీద కూలబడ్డాడు. స్వప్న అతని ఒడిలో జారి ముఖం దాచుకుంది. అతను చెప్పసాగాడు, చూడు స్వప్న, ఏ ఆడపిల్లైనా జీవితంలో ఎదురు దెబ్బ తిన్నదనుకో, ఎవరు చేయూత ఇచ్చినా ఇవ్వకపోయినా ధైర్యంగా తలెత్తి నిలబడగలగాలి. ఎందుకంటే జీవితం అంటే ఒక సంఘటన మాత్రమే కాదు. జీవితంలో ఒక చోట ఎక్కడైనా దెబ్బతిన్న ఆడపిల్ల మిగతా జీవితం అంతా సవ్యంగా బ్రతికి ఆ సంఘటన కేవలం ఒక దురదృష్టం మాత్రమే అని అనుకోవాలి. జీవితానికి ఆలంబనగా ధైర్యం ఉండాలి. నువ్వు ఆ ఒక్క సంఘటనలో నుంచి బయటపడలేకపోతున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. సమాజంలో మామూలుగా బ్రతకగలిగే అవకాశం నీకొచ్చింది. కానీ నువ్వు ఆ అవకాశం ఉపయోగించుకుని నువ్వుగా ఆత్మస్థైర్యంతో నిలబడలేదు. సమాజాన్ని సూటిగా కళ్ళలోకి చూడలేదు. దెబ్బతిన్న కుక్కపిల్లల ఈ సంఘానికి బెదిరి పారిపోవడానికి ప్రయత్నించావు. నిన్ను లోకంగా నమ్మిన నా సంగతి ఆలోచించలేదు. ఆనాడే నువ్వు ధైర్యంగా నా పక్కన నిలబడి ఉంటే మన జీవితాలు ఇంత విషాదంగా అయ్యేవి కావు. స్వప్న, నా మనసు నీకు అర్థం కాలేదా? అర్థమైతే నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనే సాహసం నీకుంటున్నా? నీ ఆలోచనలతో, నీతో కలిసి గడిపిన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను నేను. బాబుని చూడగానే ఎంత ఆనందపడ్డానో తెలుసా? నిన్ను క్షమించగలిగిన శక్తి వచ్చింది స్వప్న. నన్నిక బాధ పెట్టుకో. నాకిక శక్తి లేదు. బాబుకి నువ్వు తల్లిగా లేకపోతే తండ్రి కూడా ఉండడు స్వప్న. నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నా మనసు ఒక ప్రేమ సింహాసనంగా చేసి నిన్ను మహారాజ్ఞిగా దాని మీద కూర్చోపెట్టానని అనుకున్నాను. దాని మీద కూర్చునే అర్హత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదని నువ్వు రుజువు చేసేది పోయి అమ్మ, లోకం ఏదో అన్నారని దానికే త్యజించి వెళ్ళిపోయావు. స్వప్న, మనం ఎవరి మీదనైనా నిజమైన ప్రేమ ఉందనుకో, మనం ఎన్ని అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యం, శక్తి వస్తాయి.
నీ గురించి లోకం నన్నంత హేళన చేసింది, కానీ ఏనాడూ వాటిని లక్ష్య పెట్టలేదు నేను. నీ నుంచి నేను పొందే ప్రేమ ముందు ఆ బాధంతా తృణప్రాయమని అనిపించింది. నీకు అలా అనిపించలేదు అంటే నా ప్రేమలోనే ఏదో లోపం ఉండి ఉండాలి. స్వప్న వింటుంది. అతని మాటలు, వాటిలో ప్రతిధ్వనిస్తున్న ప్రేమాభిమానాలు చిత్రంగా స్వప్న కళ్ళ ముందు కమ్ముకుని ఉన్న దట్టమైన చీకట్లని తొలగిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను భుజాలు పట్టి ఊపుతూ అడుగుతున్నాడు, ఏం చేశావు నువ్వు? నన్ను పరిత్యజించి వచ్చేశావు. నేను బాధపడతానేమోనని ఆలోచించలేదు, అవునా? నన్ను క్షమించండి, నేను ఇట్లా అనుకోలేదు. పోనీ నాకు నీ భయాలు చెప్పావా? నన్ను విడమర్చి చెప్పనిచ్చే అవకాశం ఇచ్చావా? మీరు నేను వెళ్ళిపోతే సుఖంగా ఉంటారని ఆశించాను. అదే పెద్ద పొరపాటు. ఇప్పటికైనా అర్థమైందా? అతను స్వప్నని గాఢంగా గుండెలకి హత్తుకున్నాడు. స్వప్న, చెప్పు, నువ్వు నాతో ఇంటికి వస్తావా? లేకపోతే నన్ను, అమ్మని, ఇంటిని, ప్రాక్టీస్ని వదిలేసి నీతో పాటు ఈ పల్లెటూరులో ఉండిపోమని అంటావా? చెప్పు. స్వప్న మాట్లాడలేదు. స్వప్నకి తన పరిస్థితికి తనకే వింతగా ఉంది. సుధీర్ దగ్గరగా ఇలా అతని చేతుల్లో ఉంటే సర్వప్రపంచం ఎదుర్కోగలనని అనిపిస్తుంది. స్వప్న, చెప్పు, బాబు సరైన పెంపకంలో ఉండాలా వద్దా? ఉండాలి అంటే నేను బాబుని పెంచాలి, అవునా? అవును. బాబుని నేను పెంచాలంటే నాకు నీ తోడు కావాలి. నీ తోడు లేకుండా వాడిని పెంచటం నా వల్ల కాదు. నేను అవసరం లేదంటే వాడిని నువ్వే అనాథ శరణాలయానికి ఇచ్చెయ్యి. అలా అనకండి స్వప్న, నీ మనసు నాకు అర్థమైంది. నీ భయం నాకు తెలిసింది. నాకు నువ్వు ఎందుకు దూరం అయ్యావో నేను తెలుసుకున్నాను. నీ భయాలు అన్నీ కల్పితాలు. రాక్షసుల్లా అవి మనిద్దరి జీవితాలని కబళించడానికి చూశాయి. స్వప్న, మనిషికి జీవితంలో ప్రేమ పట్ల విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఎన్ని బాధలు ఎదురై తుఫానికి గురైనా తీరం చేరగల నావ అవుతుంది జీవితం. నువ్వు నన్ను నమ్మలేదు అనే ఆలోచన ఎంతో నరకంగా అనిపిస్తుంది. స్వప్న అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. నాది ఒట్టి భయమని, ఆ భయానికి భయపడి జీవితంలో అతి విలువైన మీ ప్రేమకి దూరమయ్యానని ఇప్పుడు తెలిసింది. నన్ను క్షమించండి, అతని భుజం మీద తల ఆనించుకుంటూ అంది. నేను నిన్నింటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు అతను. ఇంతలో బాబు చెయ్యి పట్టుకుని నాగమ్మ అక్కడికి వచ్చింది. నాగమ్మని చూడగానే సుధీర్ స్వప్నని మెల్లగా వదిలేశాడు. స్వప్న లేచి నిలబడింది. నాగమ్మని చూడగానే, అక్కా, వీరు నాకు తెలుసు, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు, అవునా? బాబి చెప్పాడు అమ్మని తీసుకుని నాయనమ్మ దగ్గరికి వెళ్తామని. స్వప్న, నువ్వు వెళ్ళటమే సరైన పని. అసలు ఇన్నాళ్ళిలా హఠం చేసినందుకు నేనే నీ అత్తనైతే 2 వాయించుండేదాన్ని అంది. వాన తగ్గింది. స్వప్న, సుధీర్, బాబు కారెక్కారు. ఆకాశంలో వాన కురిసిన మబ్బులు తమ ప్రాబల్యం కోల్పోయినట్టుగా దూదిపింజల్లా తేలిపోతున్నాయి. స్వప్న బయలుదేరుతుంటే నాగమ్మ కౌగిలించుకుంది. ఇది ఏనాటి రుణమో బుజ్జమ్మ, నా ఇంటికి ఒక దేవత వచ్చి వెళ్తున్నట్టుగా ఉంది అంది. అంత మాట అనకక్క అంది స్వప్న. నీ భర్త దేవుళ్లాంటివాడు, అతని మనసు ఎప్పుడూ కష్టపెట్టుకు. అత్తవారింటికి వెళ్లే ఆడపిల్లకి చెప్పినట్టు చెప్పింది. ఎప్పుడైనా వస్తూ ఉండు అంది. సుధీర్ నాగమ్మ పిల్లల చదువులు హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు వాకిళ్లలో కారు చూడ్డానికి ఎగబడినట్టుగా నిలబడ్డారు. స్వప్నని సుధీర్ని చూసి గుసగుసలాడసాగారు. కారు బయలుదేరింది. సుధీర్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన బాబుని ఒడిలో పెట్టుకుని స్వప్న కూర్చుని ఉంది. ఆ ముఖం చిక్కి నీరసంగా ఉన్న ఆ కళ్ళలో ఆత్మస్థైర్యం లాంటిది కనిపిస్తుంది. సుధీర్ డ్రైవ్ చేస్తూ ఎడమ చెయ్యి స్వప్న భుజాల చుట్టూ వేశాడు. స్వప్న అతని భుజం మీద తల ఆనించింది. ఇది నిజమేనా? క్లుప్తంగా అంది. నిజం. ఈ మాట బహుశా కొన్ని నెలల పాటు నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి అనుకుంటాను అన్నాడు. అతనికిప్పుడు ఎంతో శాంతిగా ఉంది. అతని మనసు ఇన్నేళ్లుగా పంజరం ఊచల్లా బంధించిన అశాంతి, ఆవేదన అనే ఊచలు విరగగా ఆకాశంలోకి రెక్కలు చాచుకుని ఆనంద తీరం వైపు సాగిపోతున్న రాయించలా ఉంది. ఎన్నో రోజుల తర్వాత అతని మనసుకి నిశ్చింత, ఆనందం అనే వాటి అనుభవం మళ్లీ తెలియసాగింది. అతని ఎడమ చెయ్యి స్వప్న తలని ఆత్మీయంగా, అనురాగంగా నిమురుతోంది. మాటలే కరువైన మనిషిలా డ్రైవ్ చేస్తున్నాడు అతను. నవల సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.